వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. గ్రేటర్లో యువత ఓటింగ్ నిర్లక్ష్యం అనే దాని మీద మనం చర్చించుకోబోతున్నాం. జీహెచ్ఎంసీలో ఓటింగ్ సరళిపై మాట్లాడేందుకు మనతో చర్చలో పాల్గొనేందుకు సీనియర్ జర్నలిస్టులు పాషం యాదగిరి గారు, అలాగనే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మారేడు వెంకటదాస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. స్వాగతం సార్. సార్, ఇప్పుడు ఈరోజు దాదాపు 30 నుంచి 40 కూడా కాకపోవచ్చు అనుకుంటున్నాం, 40% లోపల ఓట్లు నమోదయ్యాయని చెప్పేసి అంటున్నారు. అయితే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ చాలా మందకొడిగా సాగింది. దానికి గల కారణం ఏమంటారు ప్రొఫెసర్ గారు? నమస్కారం అండి. అంటే యువత గురించి మీరు మాట్లాడితే యువత ఒక వాస్తవంగా చైతన్యమైనటువంటి యువత ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఇవాళ మేము ఎవరికి ఓటేసినా కూడా ఓటేసిన వ్యక్తి అతను మేము ఏ పార్టీకి అయితే ఓటేస్తున్నామో గెలిచిన తర్వాత అదే పార్టీలో ఉంటాడా అనేటువంటి క్వశ్చన్ ఎవరు వేసుకున్నప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత ఫిరాయిస్తున్నారు కదా, ఇలాంటి వ్యక్తులకు మేము ఎందుకు ఓటేయాలి అనేటువంటిది ఒక పారామీటర్. రెండో పారామీటర్ ఏంటంటే, ఇవాళ ఎవరైతే రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నాయో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, గతంలో వీళ్ళ చరిత్ర ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ వీళ్ళు చేసినటువంటి హామీలు నెరవేర్చలేదు కదా. ఇప్పుడు చేసి వీళ్ళు ఏం కొత్తగా ఉద్ధరిస్తారు అనేటువంటిది ఒకటి. బీజేపీ వచ్చే వరకు బీజేపీ ఇంతవరకు రాష్ట్రంలో పరిపాలన చేయలేదు, కానీ ఇది బీజేపీ పరిపాలనకు సంబంధించిన అంశం కాదు ఇది. ఎందుకంటే గ్రేటర్ అంటే ఒక మున్సిపాలిటీ అంటే ఒక పట్టణానికి సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి ఉండాలి. కాబట్టి బీజేపీకి ఓటేసినా కూడా పెద్ద ఇదేం మార్పు రాదు అనేటువంటిది యువత అనుకొని దూరంగా ఉంది అనేటువంటిది అభిప్రాయం ఉంది. ఓకే, అంటే సార్ ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్తున్నట్టుగా బీజేపీకి ఓటేసినంత మాత్రాన అంటే రియాలిటీ ఉంది, అక్కడ జనం కూడా ఆ విధంగా ఆలోచించుంటారని కూడా సార్ యొక్క ఒపీనియన్. బీజేపీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ చేతిలో ఉంది. కాబట్టి బీజేపీ ఒకవేళ అనేకమైన వాగ్దానాలు చెప్పినా కూడా దాన్ని జనం నమ్మలేదంటారా? అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని 73, 74 సవరణ చేస్తుంది. గ్రామపాలిక, నగరపాలిక చట్టం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరపాలికలో ఏం జరగాలంటే ఆర్థిక అధికారాలు, రాజకీయ అధికారాలు వికేంద్రీకరణ జరగాలి. జరిగిందా? జరగలేదు. 73వ సవరణ అమలు కాలేదు, 74వ సవరణ అమలు కాలేదు. తెలంగాణలో, ఆంధ్రలో అసలే అమలు కాలేదు. కేరళలో అమలైనాయి, వెస్ట్ బెంగాల్లో అమలైనాయి, త్రిపురలో అమలైనాయి, చాలా రాష్ట్రాలు, కర్ణాటకలో కూడా జరిగాయి, తెలంగాణలో జరగలేదు. కాబట్టి నగరపాలిక కానీ మహానగరపాలిక కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం విధించే భిక్షం మీద ఆధారపడి ఉన్నారు. అధికారాలు ఏమున్నాయి? కమిషనర్ ఎవరు ఉంటారు, స్పెషల్ ఆఫీసర్ ఎవరు ఉంటారు, మేయర్ ఎవరు ఉంటారు మనకు తెలిసింది ఒకటి. రెండవది, ఇక్కడ ఎన్ని ఓట్లు పడ్డా కూడా 50 నుంచి 51 దాకా ఎక్సెప్షన్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కలిస్తే 200 మంది. 51తో మొదలవుతుంది టీఆర్ఎస్ మజ్లిస్ కూటమి. వాళ్ళు అక్కడ నుంచి మొదలు పెడతారు. ఇద్దరు కలిసి ఇంకో 50 వచ్చినా చాలు కదా, 60 వస్తాయి. వస్తే వాళ్ళదే ఉంటుంది మెజారిటీ, మార్చేది ఏమి ఉండదు. బీజేపీకి ఓట్లు ఎక్కువ రావచ్చు, సీట్లు ఎక్కువ రావచ్చు గతంతో పోలిస్తే, కానీ పెద్ద మార్పు ఉండదు. తర్వాత ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో బీజేపీ శత్రువు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లిస్తో టీఆర్ఎస్ తోటి పోతుంది. ఇండిపెండెంట్లు కూడా ఇంకా నెక్స్ట్ 3 years తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఉంటేనే లాభం ఉంటుంది. కాబట్టి ఇండిపెండెన్స్ కూడా అట్టే పోతారు. ఇంకా మిగిలింది ఏముంది, ఒక్క బీజేపీ ఉంటారు. మనం ఇచ్చినా పెద్ద మార్పు ఏముండదు అనేది ఒకటి ఉంది. రెండవది, ప్రతిసారి చూస్తున్నారు బల్దియా ఏమన్నా మార్పులు చేస్తుందా? బల్దియా అంటున్నాం, మున్సిపల్ కార్పొరేషన్. మగ్దుమ్ మొయిద్దీన్ ఏం చెప్పినాడు, హాయ్ బల్దియా, ఖాయా పియా చల్దియా, కుछ कर दिया तो कर दिया, कुछ नहीं करा तो बल्దియా. బల్దియా ఏ పని చేయదు, పని చేసేది ఉంటే జనానికి నమ్మకం ఉంటుంది. అసలు మొత్తంగా జిహెచ్ఎంసీ మీదనే ప్రజలకు నమ్మకం లేదు. మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్లో వరదలు ఎట్టిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఉన్నా అంతే, చెన్నారెడ్డి ఉన్నా అంతే, రాజశేఖర రెడ్డి ఉన్నా అంతే, కేసీఆర్ ఉన్నా అంతే. సో ప్లానింగ్ అనేది లేదు. ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు. డేటా ఉంది, ఎక్కడ డేటా లేదు. డేటా ఇస్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్. సో మీరు ప్లానింగ్ చేసిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? లేరు. తర్వాత కమిషనర్స్ ఉంటే గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు మార్చిస్తున్నారు. సో అందుకని ఏంటంటే జనంలో ఉత్సాహం లేదు. ఉత్సాహం ఉండాలి. చూశారు. తర్వాత అన్నిటికంటే ముందు రాజకీయ పార్టీలను కలిపించేది, కార్యకర్తలను కలిపించేది ఏంటంటే బైండింగ్ ఎలిమెంట్, సిమెంటింగ్ ఎలిమెంట్ ఈజ్ ఐడియాలజీ. ఏ రాజకీయ పార్టీకైనా సిద్ధాంతం ఉందా? ఆచరణ ఉందా? లేదు కదా. ఏ పార్టీకి ఏముంది?
అధికారం ఒకటే సిద్ధాంతం, అధికారంలోకి ఎట్లా రావాలి అంతే తప్ప దానికోసం డబ్బులు పంచుతామా, సారా పంచుతామా, అనైతికమైన పనులు అన్నీ చేస్తాం. అన్నీ అనైతికమే కదా, మంచి పనులు ఏమి చేయట్లేదు కదా. ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీలు సిద్ధాంతాలు వదిలిపెట్టే, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వదిలిపెట్టే, సిద్ధాంతాల ప్రాతిపదిక ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, సిద్ధాంతాల ప్రాతిపదిక ఉన్న భారతీయ జనతా పార్టీ ఎప్పుడో తెలియదు కాలిచ్చిన సిద్ధాంతాలు. కాబట్టి ప్రజలకు వాటిపై కూడా విశ్వాసం ఉంది. ఎవరి మీద ఉంటుంది? ఆఖరికి మజ్లిసు ముస్లింలు కూడా ఆసక్తి చూపించట్లేదు. ఎందుకంటే బీహార్లో చూస్తున్నాం, బీహార్లో ఏం చేసినారు వాళ్ళు? భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. మహారాష్ట్రలో అట్లాగే ఉన్నారు. సో ముస్లింలకు కూడా మజ్లిస్ అంటే భ్రమలు పోయినాయి. సో కాబట్టి ముస్లింలు పెద్ద సంఖ్యలో రాలేదు, హిందువులు రాలేదు. చివరికి ఏమైందంటే అంత మందకోడిగానే సాగింది. బాగా మందు కొట్టి మందకోడిగా సాగింది. మందు కొట్టిన వాళ్ళు రారు, డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా రాలేదు. ఎవరు చూడొచ్చినారు? డబ్బులు తీసుకున్నారు వచ్చినారు. అంటే రాత్రి అంటే తెల్లవారితే ఎలక్షన్ పోలింగ్కి వెళ్ళాలి అంటే రాత్రిపూట వాళ్ళకి పనిచేసి ఉంటారంటారు. డబ్బులు పంచారు, మందు పంచారు, అన్ని చోట్ల దొరికాయి కూడా కదా. మంచిగా నిద్రపోయారు, హాయిగా నిద్రపోయినారు, పడుకున్నారు, లేవలేదు. ఎందుకంటే 6 ఏళ్ళు చూడండి ముఖ్యమంత్రిని, ఎందుకు చూడాలి? ఇప్పుడు ఏమైనా మార్పు ఉంటుందా? ఉండదు. అందుకని ఏమంటే ఉత్సాహం ఉండాలంటే ఏదైనా మార్పు ఉండాలి. తర్వాత ఒకటి, రెండవది నేను ఓటేస్తాను, ఓటేయడానికి పోతే అక్కడ నిజాయితీ పడి కనిపించాలి, ఓ మేధావి కనిపించాలి, ఓ పార్టీ కార్యకర్తలకు ఇంకో కార్యకర్త కనిపించాలి, ఒక పేదవాడు కనిపించాలి, ఒక మంచివాడు కనిపించాలి. ఎవరైనా ఉన్నారా? అన్ని పార్టీలు ఎవరున్నారు? నేను ఓటేయడానికి పోతా, బ్యాలెట్ పేపర్ బాక్స్ మీద చూస్తాను, బ్యాలెట్ పేపర్ చూస్తా, వాడు తాచుపాము, అబ్బో బాగా లాభం పక్కన చూస్తా, వాడు కట్లపాము, ఆ పక్కన చూస్తా రక్తపింజర, ఆ పక్కన చూస్తా కొండ చిలువ, అమ్మ బాబోయ్ ఆ పక్కన చూస్తే అనకొండ. మంచోడు ఏమైనా కనిపించాలి కదా. రాజకీయం అంటే ఏమైంది? చోర్ బద్మాషంకి భారత్, దొంగల లఫంగల ఊరేగింపు అయినప్పుడు ఎందుకు ఉత్సాహం ఉంటుంది? నీతి మంత్రులు ఎవరైనా కనిపిస్తే ఉంటుంది. ఒక్కరైనా కనిపిస్తున్నారా మనకు? ఒక్క రాజకీయ పార్టీలు కనిపిస్తున్నారా? కనిపించట్లేదు కదా. కనిపించేటట్టుగా పార్టీలకు సిద్ధాంతం ఉండాలి, సిద్ధాంతానికి అనుగుణ ఆచరణ ఉండాలి, ప్రజల జీవితంలో మార్పు తీసుకొని రావాలి. అది కూడా మంచి వైపు మార్పు తీసుకొని రావాలి, ప్రగతి వైపు తీసుకొని పోవాలి. ఎక్కడైనా ఉందా? రోజు రోజుకు దిగజారడం మీద తప్పిస్తే ఎవరిని కోటేస్తే ఏమవుతుంది? అందరూ దొంగలే కదా అన్నట్టు. ఏ రాజకీయ పార్టీనా ఇటు నుంచి అటు నుంచి సర్కస్ కంపెనీ లాగా, చెట్ల కొమ్మల మీద కోతుల్లాగా అటు నుంచి ఇటు నుంచి తిరగడం మీద తప్పిస్తే ఒక సిద్ధాంతానికి అంటి పెట్టుకొని అదే సిద్ధాంతంలో ఏమొచ్చినా నీడొచ్చినా ఎండొచ్చినా ఈ చెట్టు కిందనే ఉంటాం అన్నట్టుగా ఎక్కడైనా ఉన్నదా? ఏ పార్టీలో కార్యకర్తలు రాజకీయ నాయకులు ఉన్నారో? లేరు కదా. ఆ విలువలు కొన్ని దశాబ్దాల క్రితమే పోయినప్పుడు జనానికి ఎందుకు ఉత్సాహం ఉండాలి? సో జనం తప్పు కాదు. సరే, ఇప్పుడు అడుగుతున్నారు మీరు ఓటేయలేదు కాబట్టి మీకు ప్రశ్నించే హక్కు లేదని. ఓటేసిన వాడు ప్రశ్నిస్తే ఊరుకుంటున్నారా? వాడు జైల్లో పెడుతున్నారు. ఇప్పుడు పత్రికల్లో ఏమవుతుంది చూస్తున్నాం కదా. ప్రశ్న అడిగితే నీకు బేకూఫ్ అని తిడుతున్నారు, చూస్తున్నాం కదా. కార్టూన్లు వస్తున్నాయా పత్రికలు? ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉందా? ఎప్పుడో సమాజ్ చేసేసినారు. కార్టూన్ వేస్తామని జైల్లో పెడతారు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇస్తే జైల్లో పెడతారు. అందరు కలిసి ఏకమవుతారు. వార్తా దినపత్రికతోనే అక్కడ నుంచి క్లోజింగ్ రావట్లేదు. ఏ పత్రికలు? అన్ని పత్రికల్లో పోయినాయి. సో కాబట్టి ప్రశ్నించడం అనేది ఎక్కడ లేదు. ప్రశ్నించడం, ప్రతిఘటించడం ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు ఏమిటి? తాళాలు తీసుకోవాలి, మధ్యలో తీసుకోవాలి, భజన చేయాలి. భజన అయింది కాబట్టి మనం ప్రశ్నిస్తే ఏదైనా పని జరుగుతుంది, ప్రశ్నిస్తే ఏదైనా మార్పు వస్తుంది అనే భ్రమలు కూడా లేవు జనానికి. కాబట్టి ఎందుకు వేస్తారు ఓటు? ఉత్సాహం లేదు. మూడవది ఏమైందంటే కొత్త యువతకు ఇందులో ఏదో ఇన్సెంటివ్ కనిపించాలి. ఏమీ కనిపించట్లేదు. వాళ్ళంతా చూస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు, దాంట్లో ఏమి ఇన్సెంటివ్ లేదు. తర్వాత టెక్నాలజీ వచ్చినాక ఏమైంది? మనిషికి మధ్యన సంబంధాలు పోయినాయి, హ్యూమన్ ఇంటరాక్షన్ పోయింది. అందే ఐన్స్టీన్ ఏమన్నాడు? ఆల్ అవర్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ సర్పాస్ హ్యూమన్ ఇంటరాక్షన్, ఐఎమ్ అఫ్రైడ్ విల్ హ్యావ్ ఎ జనరేషన్ ఆఫ్ ఇడియట్స్ అన్నాడు. అంతే కదా. మూర్ఖులే. వాడు జనాన్ని చూడు, జనంతో మాట్లాడు, ప్రకృతిని చూడు, చెట్టు చూడు, గుట్ట చూడు, పుట్ట చూడు, జంతువుని చూడు, పక్షులను చూడు. 24 గంటలు కంప్యూటర్లు, టీవీలు, వాట్సాప్లు ఇవే కదా, ఇంకేమీ లేవు. లేనప్పుడు ఏమవుతుంది? వాడికి ప్రపంచం తెలియదు, సిద్ధాంతాలు తెలియదు, ఏకాకి అయిపోతాడు. అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఆ ఎలక్షన్లు ఉన్నాయా, ఉంటే ఏముంటుందిలే అన్నట్టుగా తయారైంది. కాబట్టి యూత్ అటు లేదు, ప్రశ్నిస్తే ఏమైనా జరుగుతుంది ఒరుగుతుంది అనే ధీమా కూడా లేదు ముందు. అందుకనే ఇవన్నిటిని మనం సమగ్రంగా బేరీజ్ చేసుకుంటే అక్కడ ఇన్సెంటివ్ లేదు, ఇన్సెంటివ్ అయినా కనిపించాలి. అందుకని ఇంకొకటి ఏమైంది జనానికి? గాలిబ్ ఒక మంచి మాట అన్నాడు, హర్ దిన్ కా తమాషా అన్నాడు. ఇది జరిగేది ప్రతి ఏడాదికి ఒకసారి జరుగుతుంది, రోజు రెగ్యులర్గా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఏం చెప్పినాడు? ప్రతిరోజు జరిగే విషాదానికి కన్నీళ్ళు ఉండవు, ప్రతిరోజు జరిగే తమాషాకు చప్పట్లు ఉండవు అన్నాడు. ఇది ప్రతిరోజు జరిగే తమాషా, హర్ దిన్ కా తమాషా, హర్ రోజు కా తమాషా మేరే ఆగే అన్నాడు. ఈ దునియా బాజీ చాహే ఇతఫాలే దునియా మేరే ఆగే, ఈ ప్రపంచం నా ముందు చిన్న పోరగాళ్ళ ఆట, పిల్లల ఆట. హర్ రోజు హోతే తమాషా మేరే ఆగే. ఈ ఎన్నికలు రోజు తమాషా కదా. రోజు తమాషాని ఎవడు చూస్తాడు? ఏదైనా మార్పు ఉండాలి కదా, ఏ మార్పు లేదు. అందుకనే ముందు రాజకీయ పార్టీలు తమను తాము ప్రజాతంత్రీకరించుకోవాలి. ఎక్కడ రాజకీయ పార్టీల ప్రజాస్వామ్యం ఉందా? అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? కమ్యూనిస్ట్ పార్టీలోనే లేదు.
భారతీయ జనతా పార్టీలో ఉందా? ఎవడో ఢిల్లీలో కూర్చొని టికెట్లు ఇస్తాడు? మీ కార్యకర్తలను అడిగి, మీ క్రియాశీల కార్యకర్తలను అడగండి, క్రియాశీల సభ్యులను అడిగి అక్కడ ఎవరు పోటీ చేయాలని అభ్యర్థులు నిర్ణయించండి. ఆ తర్వాత దాన్ని ధృవీకరించాలంటే మీ ప్రాథమిక సభ్యుల సమావేశం జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ధృవీకరించండి. మంచాలకు ఇవ్వండి. దొంగలు లంగలు లఫంగలకు ఇస్తే ఏమవుతుంది? అందరూ మాఫియానే కదా, అన్ని పార్టీలో మాఫియానే కదా, ఒక పార్టీలో కాదు. ఇది అధికార పార్టీ, అధికారమే సిద్ధాంతమైనప్పుడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ, ఈ దొంగలే కదా. మరి ఎందుకు జనానికి అంత ఉత్సాహం ఏముంటుంది? ఎవరు నిజాయితీ పరులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, సిద్ధాంత పరులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఆచరణశీలులు ఉన్నారు అంటే అప్పుడు ఉంటుంది. ఏమీ లేదు. అందుకనే రాజకీయాల్లో ప్రజలకు ఇన్సెంటివ్ లేదు, ఉత్సాహం లేదు. దీనికి కారణం రాజకీయ పార్టీలే. రాజకీయ పార్టీలు లేదంటే అర్థం ఏంటంటే రాజకీయ పార్టీలు కోర్టులో బోనులో ముద్దాయిలాగా తలంచుకొని కింద నేల చూపులు చూస్తున్నాయి. రాజకీయ పార్టీలు నేరం. అన్ని రాజకీయ పార్టీలు అదే గూటి పక్షులు, అదే తాను గుడ్డలు. ఏమి తేడా లేదు. ఏమైనా సిద్ధాంతం ఏమైనా ఉందా తేడా? ఏమీ లేదు కదా. ఇది రాజకీయ నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద యువత ప్రజలు తుపుక్కును ఉమ్మేసినారు. సిగ్గులేదురా మీకు, మిమ్మల్ని నమ్మట్లేదురా అని చెప్పినారు. అందుకని రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి, తమను తాము ప్రక్షాళన చేసుకోవాలి, యాసిడ్ పోసి కడుక్కోవాలి వాళ్ళు. లేకపోతే పాపం పోదు. పాపాత్ములు వీళ్ళని చెప్పి వాళ్ళ మొహం చూడడం లేదు యువత. అంటే సార్ చెప్పిన దాన్ని బట్టి మీరు ఏకీభవిస్తారా? అంటే ఎలాగంటండి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మరి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉందనుకుందాం. ప్రత్యామ్నాయంగా మరి బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, వామపక్షాలు కూడా ఉన్నాయి. అటువైపైన మొగ్గు చూపించాలి కదా. అలాంటిది యువత మెయిన్ చూస్తే ఈ 30-35% ఓటు ఏదైతే నమోదైందని చెప్పేసి అంటున్నారో అందులో ఎక్కువ భాగం కూడా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు, మహిళలు, వృద్ధులు మాత్రమే ఉన్నారు. యువత చాలా తక్కువ పర్సెంటేజ్ అని చెప్పేసి అనాలి. అలాంటప్పుడు అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే బీజేపీని కూడా జనం నమ్మలేదా అనాలా? అంటే ప్రత్యామ్నాయంగా ఏ పార్టీని వాళ్ళు ఎందుకు స్వీకరించలేదని అంటున్నాం. మంచి ప్రశ్న. దీనికి కారణం ప్రధానంగా ఏంటంటే, అంటే మీరు ఇప్పుడు స్టాటిస్టిక్స్ చెప్తున్నారు మీరు, అంటే యూత్ పాల్గొనలేటువంటిది మీరు అఫీషియల్గా చెప్తున్నట్లేనా ఇది? ఎందుకంటే నాకు తెలియదు. ఇప్పుడు ఒకవేళ అదే వాస్తవం అయితే కన్నా యూత్ పాల్గొనలేదు అంటే కన్నా దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ 50 ఏళ్ళ పైబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మహిళలు కానీ లేకపోతే పురుషులు కానీ, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు ఇంటర్నెట్ను కొద్దిగా తక్కువ చూస్తారు. 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు, 50 ఏళ్ళ లోపు వాళ్ళు ఇంటర్నెట్, ఈ వాట్సాప్ గ్రూపులు ఎక్కువ ఉంటారు. ఈ వాట్సాప్ గ్రూపులో చూస్తే కన్నా రోత పుడుతుంది. అసలు వాట్సాప్ గ్రూపులో ఒక గ్రూపులో వచ్చిందాన్ని ఇంకో గ్రూపులో బేరీజ్ వేసుకుంటే అది ఏమాత్రం వాస్తవం ఉండట్లేదు. అసలు ఈ వారం రోజుల లోపల జరిగినటువంటి ఈ ప్రచార శైలి చూస్తే కన్నా అసలు ఎవరన్నా మన రాజకీయాల్లో ఇంట్రెస్ట్ చూస్తే కన్నా అసలు వాళ్ళ కామెంట్స్ చూడబుద్ధి కాకపోతుంది. అదొక కారణం ఏంటుంది. ఇక రెండవది ఏంటంటే మీరు అన్నట్లుగా ఇవాళ రాజకీయ పార్టీలు ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చే పరిస్థితుల్లో లేవు. అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అని ముందుకు వచ్చింది. తను కొత్తగా ఏం చేసింది? ఏం లేదు కదా. మనకు ఏమైనా చేసిందా? మాట్లాడినటువంటి వాగ్దానాలు ఎన్ని నిలబెట్టింది? ఒట్టిగా కేటీఆర్ ఏదో నేను నిలబెట్టాను అంటారుగానే హైదరాబాద్ అన్నారు, అంటే మూసీ నది ప్రక్షాళన అన్నాడా? లేదా చెరువు అన్నాడు, ఇది మన అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర, దాన్ని ప్రక్షాళన చేసిండా? చేయలేదు. ఇవ్వలేదు. తర్వాత సిటీలో అంటే ఏం చేయవాలనో చేయకుండా ఎక్కడే చేయలేదు. 1,00,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తానని చెప్తాను. ఓన్లీ సిటీ కట్టలేదు. అన్ని కట్టారా? అది నువ్వు కట్టినవని అంటున్నారు. అది కానీ ఇవ్వాలి కదా, 6 ఏళ్ళు అయిపోయింది కదా. అలాగనే దళితులకు 3 ఎకరాల భూమి. ఒకటి సార్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రగతి భవన్ను కట్టుకోవడానికి అంత ప్రగతి కట్టడానికి ఏడాదిలో కట్టినప్పుడు ఒక్కొక్క భవనం కట్టడానికి ఏడాది అయింది, 6 ఏళ్ళు అయింది కదా. ఒక్కొక్క అపార్ట్మెంట్ కట్టడానికి 6 ఏళ్ళు పడుతుందా? ఎందుకు కట్టలేకపోయేవారు? అంటే మీలో మాటలు రాజకీయ నాయకులు. ఒకటి సార్ నేను ఏమంటానంటే, ఒక కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటాడో అతను న్యాయంగా పద్ధతితో నడిస్తే పిల్లలు అడుగుతారు. ఇవాళ ప్రభుత్వమే తప్పులు చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు న్యాయంగా ఎట్లుంటారండి? ఓటింగ్కి రారు, ప్లస్ వాళ్ళు కూడా ఏమైనా చేయొచ్చు అన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళని నిందించే లాభం లేదు. పాశవాన గారు అన్నట్లు పెద్దవాళ్ళు అన్నట్లుగా ఇవాళ ఈ వ్యవస్థ ఇట్లా నాశనం కావడానికి రాజకీయ పార్టీలు బోన్లో నిలబడి తలదించుకోవాల్సిన పరిస్థితి పడి దించుకుంటలేవు అవి. అయితే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి మీలాంటి పెద్దలందరూ కూడా కలిసేసేసి, అయ్యా మీరు తప్పు చేస్తున్న చెప్పాలి, ఒక ఆల్టర్నేటివ్ సంస్కృతి, ఆల్టర్నేటివ్ ఒక చరిష్మా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వచ్చి నిలబడి ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే.
సార్ పార్శ్వమ్యాధి గారు ఇప్పుడు చూస్తే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్ని తీసుకుంటే గతంలో ఓటర్లను రాజకీయ పార్టీల నాయకులు అంటే ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే అందరూ కూడా కలిసి ఆ రోజుల్లో స్వాగత తోరణాలు కట్టి అలాగనే వృద్ధులైతే వారిని ఎత్తుకురావడం అలాగా గౌరవిస్తూ అలాగనే కొంతమందిని ట్రాక్టర్లో ఆటోల్లో కార్లలో తీసుకొచ్చేసి వాళ్ళతో ఓటేయించడం అనేది కూడా జరిగింది. ఈసారి ఆ వాతావరణం కనిపించలేదు. అసలు ఎందుకంటారు? ఒకటి రాజకీయ పార్టీలకు కూడా అర్థమైపోయింది, అధికారం ఉన్న పార్టీ ఆ పని చేయదు. అధికారం ఉన్న పార్టీ అది అనవసరం వాళ్ళకు. అవును. తర్వాత మొదటి నుంచి తెలంగాణలోను హైదరాబాద్లోను హైదరాబాద్ చుట్టుపక్కల కమ్యూనిస్ట్ పార్టీ ప్రాబల్యం ఉంది. హైదరాబాద్ దాటితే భారతీయ జనతా పార్టీకి ఏం లేదు, పునాదులు లేవు. సో కాబట్టి ఏమైందంటే ఇక్కడ దీని గురించి ప్రస్తావన లేదు. తర్వాత హైదరాబాద్కు వచ్చిన వలస జీవులు ఉన్నారు. ఇప్పుడు దేశంలో 14 కోట్ల మంది వలస జీవులు చూసినాం కదా మన వలస. హైదరాబాద్ సిటీలో 1 కోటి జనాభాలో 20-30 లక్షల జనాభా వలస కూలీలు, వలస వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఎందుకు వచ్చినారు ఇక్కడికి? అర్బనైజేషన్ వల్ల. అర్బనైజేషన్ వల్ల కాదు, ముందు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసినారు. వ్యవసాయోత్పత్తిని ఒక పథకం ప్రకారం విచ్ఛిన్నమైంది. అగ్రికల్చర్ ఎకానమీ నాశనం చేసి ప్రొడక్షన్ ఎకానమీని నాశనం చేస్తే అప్పుడు ఏమవుతుంది? సిటీకి రావాలి, సిటీలో ఉపాధి ఉండాలి కదా. సిటీలో డీఇండస్ట్రియలైజేషన్ చేసుకుంటూ పోయినారు. చంద్రబాబు నాయుడు కాలంలో అన్ని పరిశ్రమలు మూసేసినారు. ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగట్స్, రిపబ్లిక్, డిబిఆర్ఎల్, నేతస్మిల్, ఐఎన్జాయమల్, నిజాం షుగర్, సిరిపూర్ మొత్తం తెలంగాణ డీఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది. మళ్ళీ తిరిగి తెరవాలి కదా. అటువంటి ప్లాన్ ఏమైనా చేసినారా? లేదు. వాళ్ళందరూ హైదరాబాద్లో ఫుట్పాత్ మీద బతుకుతున్నారు. ఉపాధి లేకుండా పోయింది, వాళ్ళకి ఉపాధి లేదు, ఏ రకమైన జీవనోపాధి లేదు. వాళ్ళందరికీ కసి ఉంది. ఈ ఊరు మాది కాదు. వాళ్ళకి ఆ ఉద్దేశం ఏంటంటే ఇది మా ఊరు కాదు, ఇది పరాయి ఊరు. వాళ్ళకి ఈ ఊరు మీద ఈ ఊరితో పేగుబంధం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళకు వాళ్ళ సుఖాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ మందు వాళ్ళకుంది, వాళ్ళ కారు వాళ్ళకుంది, వాళ్ళకు సంబంధం లేదు. మధ్యతరగతి వాళ్ళే వచ్చిందంతా మధ్యతరగతి వాళ్ళు. మధ్యతరగతిలో యూత్ కాదు. మీరు అన్నట్టు ఏంటంటే ముసలోళ్ళు వచ్చినారు, ఆడవాళ్ళు వచ్చినారు. వాళ్ళకి ఎవరికైతే ఫికర్ ఉందో ఫికర్ ఉన్న వాళ్ళు వచ్చినారు. ఫైర్ ఇన్ ది బెల్లి, కడుపులో కాలుతున్న వాళ్ళు వచ్చినారు. అంటే ఎందుకంటారు సార్? ఎందుకంటే అదే చెప్పాను కదా, ప్రభుత్వాలన్నీ విఫలమైనాయి. ఏ రకం ఇప్పుడు మీరు మేనిఫెస్టో చెప్పాలండి, మీరు చెప్పింది ఎవరైనా నమ్ముతున్నారా? రాత్ గయి బాత్ గయి. మీరు తాగి మత్తులో ఏదో మాట్లాడతాడు రాజకీయ నాయకుడు, తెల్లారి మత్తు పోతుంది, ఆ తర్వాత నేను పట్టించుకునేది లేదు పొమ్మంటారు. అందరంతే, ఒకరని కాదు. ఇప్పుడు ఈరోజు మేనిఫెస్టో ఉండాలి. మేనిఫెస్టోలో ఏముండాలి? మొన్న చూసినాం అర్బన్ ఫ్లడింగ్ వచ్చింది. అది బాంబేలో ఉంది, చెన్నైలో ఉంది, హైదరాబాద్లో ఉంది, అంతటా ఉంది. ఎందువల్ల? వాటర్ బాడీస్, వాటర్ ఫ్లోస్ను కబ్జాలు పెట్టినారు. కబ్జాలు పెడితే ఇట్ ఇస్ క్రైమ్ అగెన్స్ట్ నేచర్. దాని గురించి ఏమైనా రాశారా? ఒక్క మేనిఫెస్టోలో ఉందా? లేదు కదా, లేదు. అర్బన్ ఎంప్లాయ్మెంట్ గురించి ఏమైనా ఉందా? అర్బన్ డ్వెల్లింగ్, గుడిసెల్లో ఉండే వాళ్ళ గురించి ఏమన్నా ఉందా? ఏ పార్టీ లేదు. వాళ్ళకంటే భిన్నమైంది మాది ఉంటుంది అని చెప్పమనండి. అధికార పార్టీ అయితే ఫుల్ మందు కొట్టి ఉంటుంది. ఏ అధికార పార్టీ అయినా సరే, అధికారంలో కాంగ్రెస్ ఉండేయండి, బీజేపీ ఉండేయండి, టీఆర్ఎస్ ఉండేయండి, వాళ్ళు అధికారం మత్తులో ఉంటారు, తూగుతుంటారు, వాగుతుంటారు, ఏదో వాగుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేయాలి కదా, చేసినారు ఎవరన్నా? అసలు హైదరాబాద్ ఆత్మ ఎవరికైనా అర్థమైందా? హైదరాబాద్లో ఏం సమస్యలు ఉన్నాయి, సమస్యలకు పరిష్కారం ఏంటి? ముందు సమస్యలు అర్థం కాలేదు, పరిష్కారం అర్థం కాలేదు. మేనిఫెస్టో, నమ్మదగిన మేనిఫెస్టో, ప్లాసిబుల్ అంటారు, అంటే సంభవించడానికి వీలుండేది సంభావ్యమైన ప్రకటన ఒకటి ఉండాలి. సంభావ్య ప్రకటన, ప్లాసిబుల్ ప్లానింగ్ ఒకటి ఉండాలి. లేదు మేనిఫెస్టో. అది ఎట్లా అమలు చేస్తారో చెప్పాలి, చేయలేదు. జనం ఎందుకు నమ్ముతారు మిమ్మల్ని? బీజేపీనే నమ్మాలి లేదా కాంగ్రెస్ని నమ్మాలి. కాంగ్రెస్ ఎక్కడైనా కనిపిస్తుందా మనకు? ఎక్కడ కనిపించట్లేదు. మీరు టార్చ్ లైట్ వెతుక్కొని చూడండి, కనిపించలేదు. కాగడ పెట్టి చూసినా కనిపించట్లేదు. వాళ్ళు ఎక్కడ పోయినారో, ఎక్కడ పరారైనా తెలియదు. ఆయన రాహుల్ గాంధీ కనిపించాడు, ఇక్కడికి వచ్చినాడు రాహుల్ గాంధీ. ఆఖరికి మోదీ కూడా వచ్చినాడు, అమిత్ షా కూడా వచ్చినాడు, రాలేదు. మోడీ వచ్చారులే కానీ ప్రచారం చేయలే, కానీ ఆ సందర్భంలో వచ్చారు. చాలు, అది చాలు. సందేశం పోయింది జనానికి. సందేశం అయితే జనానికి డైరెక్ట్ గా ఆయన ప్రోటోకాల్ అడ్డం వస్తుంది కాబట్టి, ప్రైమ్ మినిస్టర్ గా ప్రోటోకాల్ అడ్డం వస్తుంది కాబట్టి ఆయన ప్రోటోకాల్ పాటించినాడు. రాహుల్ గాంధీ ఆల్కహాల్ పాటించినాడు. ఆయన ప్రోటోకాల్ ఎక్కడున్నాడు? ఇప్పుడు బీహార్లో మన ఎలక్షన్ జరిగినాయి. ప్రైమ్ మినిస్టర్ 3 రోజులు పోయి ప్రచారం చేసినాడు. రాహుల్ గాంధీ షిమ్లాలో రెస్ట్ తీసుకున్నాడు. ఎట్లా మరి ఆ పార్టీకి ఎట్లా ధైర్యం వస్తుంది? ఆ పార్టీలు ఇన్ని లుక్కలు ఎందుకున్నాయి? షిమ్లా ఎందుకు పోయి ఉండాలి? ఆయన ప్రచారం చేయాలి కదా. ఒక స్టేట్ లో జరుగుతుండే ఎన్నికలు, ఇదంటే లోకల్ బాడీ, అక్కడ స్టేట్ లో జరిగింది కదా, ఎందుకు లేదు? మీరు కావాలని పట్టుబడి 70 సీట్లు తీసుకుని అన్ని ఎందుకు ఓడిపోయినారు? ఎందుకు? ఎవరు నమ్ముతున్నారు ఈ పార్టీని? ఎవరు? పార్టీలో ఉన్న వాళ్ళు నమ్మట్లేదు, బయట ఉన్న వాళ్ళు నమ్మట్లేదు, ఓటర్లు నమ్మట్లేదు, రాజకీయ నాయకులు నమ్మట్లేదు. ఆ పార్టీకి వితౌట్ ఆబిచురీ ఏ శ్రద్ధాంజలి లేకుండా సమాధి అయిపోయింది. ఎవరు శ్రద్ధాంజలి ఘటించలేదు దానికి. వితౌట్ ఆబిచురీ చనిపోయింది కాంగ్రెస్ పార్టీ. సార్ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు సెకండ్ ప్లేస్లో అంటే
సెకండ్ ఇంకొక ప్రత్యామ్నాయంగా వెదిగితే కాంగ్రెస్ లేదా బీజేపీ అనేది ఉంది. అయితే కాంగ్రెస్ కూడా చనిపోయింది అనుకుందాం కొద్దిసేపు. బీజేపీ ఉంది. బీజేపీ వాళ్ళు బాగా హైలైట్ చేసుకున్నారు. కేసీఆర్కి చుక్కలు చూపిస్తామని కూడా బండి సంజయ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత ఆయన భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళి ప్రమాణం చేస్తాను, ఎందుకంటే వరద సాయం ఆపమని నేను ఈసీకి లెటర్ రాయలేదని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ప్రకటించారు, మేము పాత నగరం మీద సర్జికల్ స్ట్రైక్ పెడతామని చెప్పేసి అన్నారు. తర్వాత అమిత్ షా వచ్చారు, మళ్ళీ ఆయన కూడా భాగ్యనగర్ టెంపుల్కే వెళ్ళారు. భాగ్యనగర్ టెంపుల్ కాకుండా వేరే బిర్లా మందిర్ ఉంది, మహంకాళి టెంపుల్ ఉంది, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో వాటికి ఎందుకు వెళ్ళలేదు, దీనికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది? అయినా కూడా ఈరోజు 30 నుంచి 40 లోపలనే ఓట్ బ్యాంక్ ఓవరాల్గా పోలింగ్ నమోదైందని అంటే అది ఎంత దారుణం. అది వీళ్ళు ఎంత వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, అది ప్రభావితం చేయలేకపోయారు ఎందుకంటారు? ఒకటి భాగ్యలక్ష్మి ఎందుకు అనుకున్నారంటే అది ఓల్డ్ సిటీలో ఉంది, మజ్లిస్ కంచుకోటలో ఉంది, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. ఓకే, కాబట్టి అక్కడికి పోయినారు. మహంకాళి టెంపుల్ ఏముంది, అక్కడంతా బీజేపీ సపోర్టర్స్, బిర్లా మందిర్ బీజేపీ సపోర్టర్స్. అట్లా కాదు, మజ్లిస్ సపోర్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. శత్రు శిబిరంలో దూరాలి కదా, శత్రు దుర్భేద్యమైన అది ఇంప్రెగ్నబుల్ ఫోర్ట్రెస్ బీజేపీకి, కాబట్టి అక్కడికి వెళ్ళగలమని చెప్పినారు. ఒకటి. రెండోది, అక్కడ గుడి ఉండేది కూల్చేసి చార్మినార్ కట్టినారు. చార్మినార్ మీద మస్జిద్ ఉంది, పైన మస్జిద్, శుక్రవారం ప్రార్థనలు జరుగుతాయి. అది కూడా అయోధ్య లాంటిదే, అయోధ్య మందిర్ బాబరీ మస్జిద్ లాంటిదే అని చెప్పాలనుకున్నారు. ఒకటి. తర్వాత చేయాల్సింది భారతీయ జనతా పార్టీ ప్రజల ఇష్యూస్ మాట్లాడాలి. నాన్ ఇష్యూస్ను ఇష్యూస్ని చేసినారు, ఇష్యూస్ను నాన్ ఇష్యూ చేసినారు. జనంకి వచ్చిన వరదల సమస్య, కరోనా వచ్చి ఈరోజు ఎన్నడూ లేనిది 150 ఏళ్ళలో లేనిది ఉస్మానియా ఆసుపత్రిలోకి డ్రైనేజ్ నీళ్ళు వచ్చింది. డ్రైనేజ్ ఫ్లడ్, అది నీరు వరద నీరు కాదు, వర్షపు నీరు కాదు వచ్చింది. అంటే మున్సిపాలిటీ ఫెయిల్యూర్. అది ఎందుకయింది? సగం మూతపడ్డది, హాస్పిటల్ మొత్తం మూతపడ్డది. కరోనా టైంలో మూతపడితే వైద్యం లేదు. గాంధీలో కరోనా అనే వేరే వైద్యం లేదు. నిమ్స్లో జీతాలు ఇవ్వడం లేదు, ఎంప్లాయీస్ జీతాలు లేవు, 7వ తారీఖు దాకా జీతాలు ఇవ్వలేదు. వైద్యం లేనప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నప్పుడు ఆ ఇష్యూ మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు? మీరు వైద్యం గురించి మాట్లాడలేదు, వరదల గురించి మాట్లాడలేదు, సామాన్య జనజీవితం గురించి మాట్లాడలేదు, ఉపాధి గురించి మాట్లాడలేదు. అవి మాట్లాడుంటే జనం మీ దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళు. సో జనం సమస్యలు రాజకీయ పార్టీలకు అర్థం కాలేదు లేదా పట్టలేదు. అందువల్ల ప్రజలు కూడా వాళ్ళని పట్టించుకోలేదు. మీరు జనాన్ని పట్టించుకుంటే ప్రజలు మిమ్మల్ని పట్టించుకుంటారు. సో ఒక నిమిషం సార్, మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ చల్లా నరసింహారెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఈరోజు జిహెచ్ఎంసి ఎన్నికలు పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 6 గంటలకు ముగిసింది. అయినా కూడా 30 నుంచి 40 లోపు మాత్రమే, 40% లోపు మాత్రమే ఓట్లు అంటే పోలింగ్ నమోదైంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రజలలో ప్రభుత్వం ఏదైతే విధానాలు ఉందో ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ చేయకపోవడం ఒకటి, అదే విధంగా ఎంఐఎం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టిఆర్ఎస్ కానీ వీళ్ళేదో మత కళాలు సృష్టించే విధంగా పత్రికల్లో రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళ ప్రకటనలు చూసినట్టయితే, వాళ్ళ స్పీచ్లు చూసినట్టయితే భయాందోళనకరంగా ఉండే వాళ్ళ స్పీచెస్. దాంతో ప్రజలు కూడా భయపడి, మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో మ్యాక్సిమం తగ్గినాయి. ఎక్కడైతే ముస్లింస్ హిందూస్ కలిసిన ప్రాంతాలలో మాత్రం మైనస్ తగ్గింది. రెండోది ఏంటంటే ప్రజలు కూడా ఏంటంటే ఆందోళనలో ఉన్నారు. రెండో విధంగా ఈ మున్సిపల్ జిహెచ్ఎంసీ ప్రభుత్వం మారదు కదా అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కొంచెం ముందుకు రావడం జరిగింది. మాట్లాడండి సార్. హలో సార్ మాట్లాడండి. అంటే ప్రజలలో కూడా ఏముంది సార్, ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇక్కడ 2 రోజుల నుంచి దర్శన ప్రాంతంలో ఉన్నాయి, వీళ్ళు డబ్బులు వచ్చినట్టు వాళ్ళు డబ్బులు వచ్చినట్టు వీళ్ళు ప్రతి డివిజన్లలో గర్భాలు సృష్టించుకున్నారు. వాళ్ళ నాయకులు కూడా అదే విధంగా పత్రికలలో ప్రకటనలు చేయడం అయింది. ఓఎల్టీ గారు ఏమన్నాడంటే ఆయన విధమైన చర్చలో ఉన్నాడు. ఇక్కడ కేటీఆర్ గారు ఏమంటారు, ఇది హైదరాబాద్ లో భాగ్యనగర్ అనేది హైదరాబాద్ ఉన్నదో ప్రశాంతంగా జీవించడానికి మీరు
రండి అని అతను చెప్తాడు. బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు విధమైన డిస్కషన్ చేస్తున్నారు. అంటే దీని మధ్యలో ఏంటంటే ప్రజలను భయభ్రాంతులు సృష్టించడము, మా పార్టీ గెలవాలి, తక్కువ శాతం ఓటు వస్తే లేకపోతే మా పార్టీ గెలవాలనే అభిప్రాయానికి అంటే ఇప్పుడు మూడు పార్టీలు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ లౌకికమైన పార్టీ, లౌకికమైన వాతావరణంతో మేము ప్రజలను అందరినీ ఐక్యతతో ముందుకు సాగాలని చెప్పి గతం నుంచి కూడా చెప్పడం జరిగింది. నిన్న మొన్న కూడా మేము అదే వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల వ్యాఖ్యలు ప్రజలను భయభ్రాంతులు చేయడం వల్లనే ఈ ఓటు వేయడానికి వాళ్ళు ముందుకు రాలేదని అంటారా? అవునండి, అది అది అక్షరాల నిజం. అది అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలని ధైర్యపరిచి ఓటు వేయడానికి ధైర్యంగా రండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ధైర్యపరచలేదంటారు? మేము ఇప్పుడు మూడు పార్టీలు ఒకే గొంతుతో మాట్లాడుతున్నాం. మేము ఒక పార్టీ ఒక గొంతుతో మాట్లాడుతున్నాం. రోజు మేము చెప్తున్నాం కూడా, ఇది హైదరాబాద్ జిహెచ్ఎం సెలక్షన్లు కానీ కేంద్రం నుంచి కేంద్ర నాయకులు, ముఖ్యమంత్రులు, హోంమంత్రి రావడము, వారేదో భాగ్యనగరం అనడము, ఇది హైదరాబాద్ పేరు మారుస్తామనడము, ఇవన్నీ ఏంటంటే ప్రజలలో ప్రశాంతత కోరుకుంటున్నారు, జీవనోపాధి జరగాలని అనుకుంటారు. కానీ వాళ్ళు ఈ పేర్లు మార్చినంత మాట్లాడడం, లేకపోతే హైదరాబాద్ ఇంకేదో చూస్తారు. వాళ్ళకి కావాల్సింది జిహెచ్ఎం సెలక్షన్ అంటే డ్రైనేజీ, మంచినీళ్లు, ఎలక్ట్రిసిటీ, వాటరు, రోడ్స్ కావాలి. కానీ వాళ్ళు ఆ రోడ్స్, డ్రైనేజీ, వాటర్ వదిలిపెట్టి వాళ్ళు మేము హైదరాబాద్ పేరు మారుస్తామని ఒకరు అనడము, హైదరాబాద్ ను ఇంకో విధంగా మేము చేస్తామని చెప్పడం ఒకరు. ఈ విధంగా ప్రజలలో కొంచెం భయాందోళన సృష్టించడం జరిగింది. సో ఇక్కడ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు కూడా మనతో ఉన్నారు. సార్, మీరు వారితో మాట్లాడండి ఇదే విషయం మీద. పాషం యాదగిరి గారికి నమస్కారం చెప్తున్నా. నమస్తే. నమస్తే. అంటే మేము ప్రజలలో ఒక ప్రయత్నం అంటే ఓటింగ్ అనేది ఎప్పుడు ప్రశాంతంగా జరగడానికి మనం పూనుకుంటే కూడా ఉత్సాహం వస్తుంది, ఓటు వేయడానికి వస్తారు. మీరు ఎక్కడైతే చూడండి ఈ ప్రాంతంలో ఓటింగ్ ముందు నుంచి కూడా మందకోటిగా సాగడానికి కారణం ఏంటంటే ఇది ముందు నుంచి బూతుల కడ కూడా కొట్లాడతారు. పంచాయతీలు ఎక్కడ కూడా గడపదు. వీళ్ళు డబ్బులు వంచురాని వాళ్ళు డబ్బులు వంచురాని వీళ్ళు, వాళ్ళ రాష్ట్ర మంత్రులను నిర్బంధన చేయడము, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు నిర్బంధన చేయడము, అదొక పత్రికలలో పేపర్లలో కూడా ఏమైపోయిందంటే జిహెచ్ఎం సెలక్షన్ లేకపోతే ఏదైనా మత ఘర్షణలు అవుతున్నాయి ఈ రెండు పార్టీల మధ్యలో ఎంఐఎం ఒకటి, మూడు పార్టీలు అనే ఆందోళన ప్రజల్లో బాగా నాటుకుపోయిందండి. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు రాజీవ్ గాంధీ హయాంలోనే గ్రామపాలికా చట్టము, నగరపాలికా చట్టం తీసుకొచ్చినారు. దాని ప్రకారంగా అధికారాలను వికేంద్రీకరించి పంచాయతీలను, మున్సిపాలిటీలను బలోపేతం చేయాలి. అవి చేయలేనందువల్ల జనానికి నమ్మకం రాకపోవడానికి కారణం కూడా ఏంటంటే వీళ్ళకి ఏ అధికారాలు లేవు, అన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి, మార్పు వచ్చేదేమీ లేదు. కాబట్టి ఏముంటుంది దీంట్లో అన్నట్టుగా, గుడ్డి కన్ను మూస్తే ఏంటి తెరిస్తే ఏంటి అన్నట్టుగా తయారైంది మున్సిపల్ కార్పొరేషన్. సో మీలాంటి వాళ్ళు మేము తెచ్చినాం ఈ చట్టాన్ని, ఆ చట్టం అమలు చేయాలని అడగాల్సింది. అది అడిగితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బాబు ఆర్టికల్ 73, 74 అమెండ్మెంటు మీరు దాన్ని అమలు చేయండి, ఆర్థిక అధికారాలను వికేంద్రీకరించండి, విస్తృతమైన అధికారాలు పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఇవ్వండి అని అడిగితే అది ఒక ఇష్యూ చేస్తే బాగుండేది. అట్లాంటి ఇష్యూ మీరు తెచ్చిన చట్టమే అమలు చేయమని కాంగ్రెస్ పార్టీ అడగలేదు. అడిగితే జనానికి ఆసక్తి వచ్చేదేమో. అంటే సార్ ఇప్పుడు ప్రజలలో కూడా ఇప్పుడు హైదరాబాద్ గతంలో అభివృద్ధి చేసింది మీ అందరూ కూడా తెలుసు. మ్యాక్సిమం హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, బీవీ నరసింహారావు బ్రిడ్జి కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, మన ఎయిర్పోర్ట్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే ప్రజలను ఆ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లకు పోవాలని పార్టీలు తెలుసాను. ఇప్పుడు పార్టీలలో ఏముందంటే అబద్ధాలతోని పత్రికలలో ఒక విధమైన గుడిగుడి తీసుకొస్తున్నారు. లేదంటే మతమనో లేకపోతే ప్రజలలో ఇంకేదో విధమైన భయాందోళనను సృష్టిస్తున్నారు. కానీ అభివృద్ధి పద్ధతిలో మేము ఇది వచ్చి జిహెచ్ఎం చేస్తే మీరు అన్నట్టు ఈ ఆర్టికల్ గా మేము ఈ ముందుకు పోతాం. ఇప్పుడు పంచాయతీ యాక్ట్ లో తీసుకొచ్చారు, ఒక మొక్క చనిపోతే సర్పంచ్ సస్పెండ్ చేస్తారట. ప్రజాస్వామ్య పద్ధతంగా ప్రజలతో జరిగిన గ్రామ సర్పంచ్ వితౌట్ కలెక్టర్ మన చెక్ పవర్ ఉంటుంది. ఒక రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ తప్ప చెక్ పవర్ ఎవరికి ఉంటుంది. అట్లా చెక్ పవర్ ఉన్న సర్పంచ్ గారిని కూడా చెట్టు
మొక్కకపోతే సర్పంచ్ సస్పెండ్ చేసే రాజ్యాంగం తీసుకొస్తే ప్రజలలో అపనమ్మకం పడిపోతుంది. ప్రజాస్వామ్య పద్ధతిగా మేము గెలిచినా కానీ మీరు అన్నట్టు అధికారాలు మన చేతులు ఏం లేవు. ఆ విధంగా కూడా ఓటర్స్ ప్రలోభితం చేయలేకపోయాను. నిజమే మీరు అన్నట్టు మేక ఆకుని తింటే, ఒక ఆకుని తింటే మొక్కది దానికి 5,000 రూపాయలు జుర్మానా వేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సర్పంచ్ చెక్ పవర్ తీసేస్తున్నారు. కానీ అదే ప్రభుత్వము గౌతమి మైన్స్ అంటే అది కొత్తగూడెంలో 1500 ఎకరాల అడవి రిజర్వ్ ఫారెస్ట్ను దాన్ని డీరిజర్వ్ చేసి కొట్టేస్తున్నారు. నిజానికి జైలుకు పోవాలి. ఎవరు రిజర్వ్ చేసినారో ఐఎఫ్ఎస్ ఆఫీసరు జైల్లో ఉండాలి. దాన్ని కొట్టడానికి వీల్లేదు. ఇది మీరు హైలైట్ చేయాలి కదా. ఇప్పుడు దీన్ని చేస్తున్నారు, అది ఎందుకు చేయట్లేదని అడగాలి. ఒకటి. రెండవది, మీరు ఇప్పుడు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం పరిసరాలను మూసేసినాడు. తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి బాబు తెలంగాణ నాశనం చేసినావు, హైదరాబాద్ నాశనం చేసినావు అని చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేసినా దొంగ మాటలు మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారు. మీరు అప్పుడు మౌనంగానే ఉన్నారు, ఇప్పుడు మౌనంగానే ఉన్నారు. ఆయన మొత్తం గుడ్డలిప్పేసి బాబు నువ్వు హైదరాబాద్లో పరిశ్రమలు మూసేసింది నువ్వు, హైదరాబాద్ నాశనం చేసింది నువ్వు అని చెప్పి ఉండాల్సింది. సో మీరు అట్లా ఎక్స్పోజ్ చేయడంలో కూడా విఫలమైనారు. అది మరి ఎందుకు జరిగిందో తెలియదు. అది చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు పనులను కూడా ఎక్స్పోజ్ చేయలేకపోయినారు. అధ్యక్షుల వారు కానీ సిఎల్పి లీడర్ గారు కూడా కానీ రెగ్యులర్ గా చెప్పడం జరిగింది. సిఎల్పి నాయకుడు మాత్రము మేము 1,00,000 ఇళ్లు కట్టించినామంటే వారిని తీసుకుపోయి స్వయాన ఇల్లు తిప్పితే 3,600 ఇల్లు కట్టినామంటే చెప్పి వారే స్వయానం ఒక్కటిగా మేము చూపట్టలేమని చెప్పడం జరిగింది. వైద్య విషయంలో కూడా కరోనా ఇష్యూలో కూడా ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ప్రతి దగ్గరికి వెళ్ళి బెడ్లు లేవు, అక్కడ ఉన్న ట్రీట్మెంట్ సరైన సదుపాయాలు లేవు, అక్కడ మెడిసిన్ లేదు, సరైన బెడ్లు డాక్టర్లు లేరు, వర్కర్స్ లేరంటే కూడా ప్రతిసారి మేము ఒక గతంలో గుండెత్తి ముచ్చుకున్నామండి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా పిసిసి అధ్యక్షుల వారు కూడా 1కి 4 సార్లు చెప్పడం జరిగింది. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ అనేది మన ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్స్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో గల్లీగా జరిగిన ఎలక్షన్ కాబట్టి గల్లీ నాయకులు ఏదైతే ఉన్నారో వారికి డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడాల్సింది. కానీ అభివృద్ధి కూడా మేము కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగిందని చెప్పి గతంలో మా పిసిసి అధ్యక్షుల వారు ఎన్నో సందర్భాలలో చెప్పడం, ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నాడు దాన్ని. కానీ అది రీచ్ అనేది జనాల వరకు రీచ్ కాకపోవచ్చు, అది వేరే విషయం. పిసిసి అధ్యక్షుల వారు మాత్రం ఆమె రెగ్యులర్ గా మూవ్మెంట్ చేస్తూనే ఉన్నాడు ఎక్కడైనా కానీ. అంటే చల్లా నరసింహారెడ్డి గారు, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు దాదాపు 50 సీట్లలో 50 డివిజన్లో పోటీ చేశారు. ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉందండి మీ కాంగ్రెస్ పార్టీ? రంగారెడ్డి జిల్లాలో 28 ఉన్నాయండి. మొత్తం టోటల్ గా 28 ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో. ఓకే, రంగారెడ్డి జిల్లాలో మల్కాజిగిరి కింద 11 వస్తాయి. ఇక్కడ కేవల ప్రాంతంలో 17 వస్తాయి. మాయి మొత్తం టోటల్ 28. 28 లో మేము మినిమం కనీసం ఒక 8 దాకా మేము గెలవడానికి అవకాశం ఉన్నదండి. 8-10 వరకు రావచ్చు మా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో మాత్రం. అంటే జిహెచ్ఎంసీ అంటే సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ ఏరియాలో కానీ ఎక్కడ మీరు గెలవలేరంటారా? లేదు, అంటే మా జిల్లాలో మాత్రం నేను చూశాను. అక్కడ టోటల్ గా యావరేజ్ వరకు మేము 30-32 వరకు మేము రీచ్ అవుతామని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఫోన్ లైన్ లో వచ్చేసి మీ యొక్క సందేశాన్ని అందించినందుకు. లేదు సార్, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ గతంలో అంటే స్వాగత తోరణాలు కట్టి మరీ జనాన్ని పిలిచేవారు, అంటే తీసుకొచ్చేసి ఓట్లు వేయించారు. ఆ పరిస్థితి ఇక్కడ ఇప్పుడైతే కనిపించలేదు. అలాగనే అసలు ఇంత ప్రచారం చేసినా కూడా, రాజకీయ పార్టీలు ఇంత ప్రచారం చేసినా కూడా ఇంత తక్కువగా పోలింగ్ నమోదైంది. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అలాగనే కొన్ని చోట్ల కర్రలతో కొట్టుకున్నారు కూడా ఇరుపక్షాల వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు. గతంలో అయితే టీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకున్నారు, లేదా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే కొట్టుకున్నారు. కానీ ఈసారి ప్రత్యేకంగా అక్కడ కొత్తగా మనం బీజేపీని ఎక్కువగా చూస్తున్నాం. అంటే నిజంగా చెప్పాలంటే బీజేపీ ప్రత్యామ్నాయంగా 2వ ప్లేస్ కానీ ఫస్ట్ ప్లేస్ కానీ అది ఆక్యుపై చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. సో ఈ కార్యకర్తల మధ్య కూడా కొట్లాటలు బాగా జరిగినాయి. వీటిని కూడా మనం చూస్తున్నాం. అసలు ఈ ఓటింగ్కి వచ్చేసరికి ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ కొంతమంది ఓటు వేయడానికి వచ్చినప్పుడు
వీళ్ళు మా వాళ్ళని వీళ్ళు మా ఓటర్లు అని చెప్పేసి ఈ కొట్లాటలు అనేది కూడా జరిగినాయి. అసలు ఎందుకు కారణం అంటారు ఇది? ఈ కొట్లాటల కారణం అంటే ఎనీ ఎలక్షన్స్లో రాజకీయ పార్టీల కార్యకర్తలు కొట్లాడుకుంటారు, అది సహజమే. ఎందుకంటే మనం గత 50 సంవత్సరాల నుంచి చూస్తే కింద ఎప్పుడైనా కూడా ఆ కొట్లాటలు అనేటువంటిది అది పెద్ద విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు నా అభిప్రాయంలో. గ్రామాల్లో కూడా కొట్లాడుకుంటారు, తలలు వాళ్ళు కొట్టుకున్నారు. ఇక్కడ ఎందుకు కొట్లాడుకుంటారంటే మరి కొట్లాడుకొని తమ నాయకుని యొక్క దృష్టిలో పడాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో, మా యొక్క స్టేట్ నాయకుల దృష్టిలో పడాలనేటువంటి కోరిక కూడా కొంత ఉంటుంది. ఆ దృష్టితో కొట్లాడుకుంటారనేటువంటిది అభిప్రాయం. నిజమైనటువంటి మనుషులు ఎవరు కొట్లాడుకోరు. కార్యకర్తలు తమ యొక్క గొప్పతనాన్ని చూపించుకొని నాయకుల దృష్టిలో పడాలనేటువంటి కోరిక ఒకటి ఉంటుంది. ఇంకా లోకల్గా ఉన్నటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ సందర్భంలో అవి ప్లేయర్ ఆఫ్ అయిపోయి వాళ్ళ యొక్క పర్సనల్ ప్రెజర్ ఆ టైంలో తీర్చుకోవడం అనేటువంటి ఒకటి జరుగుతుంది. కానీ ప్రధానంగా ఇవాళ ఓటర్ ఎందుకు రాలేదు, యువత ఎందుకు రానటువంటి అంశాన్ని అసలు ఇవాళ ఎప్పుడే కానీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, అంటే మనకు రామారావు పీరియడ్ నుంచి మనకు బాగా అనుభవాలు ఉన్నాయి. రామారావు తర్వాత మన టీఆర్ఎస్ వచ్చింది. అంటే ప్రతి 20 ఏళ్లకు లేకపోతే 25 ఏళ్లకు ఒక నూతనమైనటువంటి కొత్త రకం రాజకీయాలకు రావాలి. 1900 దాదాపు 2000 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ పెడితే మరి అది కొత్త బ్లడ్ ఇచ్చినట్లు ఏమి ఎక్కడ కనిపించలేదు మనకు. ఇవాళ టీఆర్ఎస్ అసలు ఇవాళ అందరిట్లో అంటే ఇవాళ ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో, ఎవరైతే చదువుకున్న వాళ్ళ దృష్టిలో టీఆర్ఎస్ ఫెయిల్ అయింది. గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల దృష్టిలో కొంత ఉంటే ఉండొచ్చు, కానీ ఇంటలెక్చువల్స్ చూస్తే టీఆర్ఎస్ ఫెయిల్ అయింది. అది ఒప్పుకోకపోతే మనం ఏం చేసేది లేదు. వాళ్ళు చదువుకున్నవాడు ఇవాళ టీఆర్ఎస్ని ఎవరు ఇష్టపడతారు, అది వాళ్ళ దురదృష్టం. టీఆర్ఎస్ అది ఆలోచన చేసుకోవాల్సింది. ఇక తర్వాత కొత్త వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం టీఆర్ఎస్ ఎప్పుడు చేయట్లేదు. ఇవాళ బీజేపీ కూడా ఇవాళ కొత్తగా రాష్ట్రంలోకి ఎంట్రీ కావాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అసలు మొన్న ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత సెంట్రల్ నాయకత్వం వచ్చేసి కూర్చొని ఆ కాంగ్రెస్ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళను తమ పార్టీలో తీసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇదేంటండి ఇప్పుడు ప్రజలు కొత్త కార్యకర్తలు తయారు చేసుకోవడం కానీ, కొత్త నాయకుల్ని యువతని ముందుకు తీసుకురావడం కానీ చేయలేదు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులను, టీఆర్ఎస్ లో ఉన్న నాయకులను వాళ్ళకు ఆల్రెడీ అంటే మకిలి చరిత్ర ఉంటుంది, అంటే మట్టి చరిత్ర ఉంటుంది వాళ్ళకు. మట్టి చరిత్ర అంటే మట్టి అంటే మంచిది, మలినమైనటువంటి చరిత్ర ఉంటుంది. ఈ మలినమైన చరిత్ర ఉన్నటువంటి ఈ వ్యక్తులను వీళ్ళు తీసుకోవాలని ఆరాటపడుతున్నారు. అది వాళ్ళ దివాలా కరుతుంది. అంటే మల్టీప్లెక్స్కి వెళ్తే ఒక 4-5 సినిమా థియేటర్లు ఉంటాయి, సినిమా స్క్రీన్స్ ఉంటాయి. అందులో ఒక స్క్రీన్ అంటే ఒక మూవీకి సంబంధించిన టికెట్ దొరకకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకొక మూవీ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఆ విధంగానే ఈ పార్టీలు అయ్యాయి అంటారా? ప్రజలకు ఇవాళ మీరు అన్నిట్లో బట్టి ఆ మల్టీప్లెక్స్ లో కొత్త సినిమా రావట్లేదు. అన్ని సినిమాలు కూడా పాత సినిమాలు, అది కూడా బోర్ కొట్టిన సినిమాలే. ఓకే, ఒకసారి అంటే 100 ఆడిన సినిమాలు ఏవి రావట్లేదు. అంటే ఏమో మరి ఎవరు జరుగుతున్నారో కానీ ఇవాళ ఏంటంటే రాజకీయాల లోపల కొత్త వరవడి సృష్టించాలి. కొత్త వరవడి నీతి గలవంటి వ్యక్తులను మేము ఇంతమందిని తీసుకున్నాము, ఇది మా యొక్క కార్యకర్తలు అనేటువంటి చెప్పుకునే స్థితి ఎవరికైనా ఉందా? అసలు బీజేపీ ఇంత దివాలా కోరితనంగా అది టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళని, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని చేర్చుకోవడానికి పోటీ పడుతుంది. బీజేపీ ఎవరు నమ్ముతారండి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవాళ మా అన్న చెప్పినట్లుగా పెద్దన్న, ఇవాళ కాంగ్రెస్ కు అసలు దిశ కానీ దశ కానీ ఇచ్చే పరిస్థితి అట్లా సెంట్రల్లో లేదు, స్టేట్ లో వాళ్ళకి విజన్ లేదు కాంగ్రెస్ కు. ఇవాళ టీఆర్ఎస్ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేసి పెట్టింది. ఈ వ్యాక్యూమ్ను అందుకోవడానికి ఇటు కాంగ్రెస్ కానీ ఇటు కాంగ్రెస్ను చంపేసింది, బీజేపీ కానీ వామపక్షాలు కానీ ఆ వ్యాక్యూమ్ అందుకునే స్థితులే లేవు. ఇది శూన్యం ఉంటే కన్నా ఇది ఒక రకమైనటువంటి డేంజర్ ఏర్పడిపోతుంది. ఈ శూన్యాన్ని ఫిలప్ చేయవలసినటువంటి అవసరం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్కు, మంచి చరిత్ర ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఆ చరిత్ర ఉన్నటువంటి మంచి వ్యక్తులు చేయకపోతే సమాజము భవిష్యత్ తరాలు వాళ్ళకి క్షమించవు. అంటే ఇప్పుడు యూత్ కూడా చెప్పండి, మీరు కాలేజీకి వెళ్ళి అడగండి, మీ పెద్ద ఏమవుతారు, స్కూల్లో అడగండి, నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, వకీల్ అవుతాను, ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్, ఎవరైనా నేను రాజకీయ నాయకుని అవుతాను అంటాడా? అనరు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంతే అంత లో ఒపీనియన్ ఉంది, నీచమైన అభిప్రాయం ఉంది. ఎవ్వరు రాజకీయ పార్టీని నమ్మట్లేదు, దానికి గ్లామర్ లేదు, డీగ్లామరస్ అయిపోయింది. ఫలితంగా ఏమైంది, సిద్ధాంతాలు కూడా ఆచరణలో లేనందువల్ల, సిద్ధాంతాలు ఉన్నాయి కానీ సిద్ధాంతాలను ఆచరణ పెట్టట్లేదు. సిపిఎం పెట్టట్లేదు, భారతీయ జనతా పార్టీ పెట్టట్లేదు. అందువల్ల సిపిఎం పార్టీలో కొత్త మెంబర్షిప్ రిక్రూట్మెంటే లేదు, అయిపోయింది, స్టాగ్నేట్ అయిపోయినాయి. భారతీయ జనతా పార్టీ కూడా అంతే.
అది అధికారంలో ఉన్న చోట వస్తుంది తప్ప అధికారంలో లేని చోట లేదు. ఓకే, అది తమిళనాడులో లేదు, తెలంగాణలో ఇప్పుడు వస్తుంది, ఆంధ్రాలో అసలు లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు ఉన్న చోట కూడా దాంట్లో కొత్త సభ్యులు రావడం అనేది లేదు, ఆకర్షణ లేదు. ఆకర్షణ ఉండాలంటే ముందు దాంట్లో మొట్టమొదటి సిద్ధాంతం ఉండాలి, సిద్ధాంతానికి అనుగుణంగా ఆచరణ ఉండాలి. మీరు మొత్తం స్వదేశీ అని చెప్పి కాంగ్రెస్ టైంలో మొత్తం విదేశీ కదా ఎఫ్డీఐలు 100%, ఆఖరికి స్పేస్లో, డిఫెన్స్లో, దేంట్లో లేదు, స్పేస్లో కూడానా, డిఫెన్స్లో కూడానా, అన్నింటిలో ఆఖరికి ఆసుపత్రులు, హైదరాబాద్లో ఆసుపత్రులు పాకిస్తాన్ వాళ్ళ చేతుల్లోకి పోయినాయి. కేర్ ఆసుపత్రులు ఆరిఫ్ నఖ్వీ అనే పాకిస్తాన్ క్రిమినల్, ఆయన జైలు కూడా పోయినాడు, ఆయన చేతిలోకి పోయింది అబ్రాస్ కంపెనీ. మరి భారతీయ జనతా పార్టీ చెప్పేదేమిటి చేసేదేమిటి కనిపిస్తుంది కదా కంటి ముందు. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చెప్పేదేమిటి చేసేదేమిటి, సిపిఐ పార్టీలు. అందుకని వాళ్ళు వీళ్ళు అందరూ ఒకే గూటి పక్షులు, ఒకే తాను గుడ్డలాగా ప్రజలకు కనిపిస్తున్నప్పుడు యువతలో రాజకీయాల పట్ల ఆసక్తి సన్నగిల్లింది. అందువల్ల ఏ రాజకీయ పార్టీ పట్ల ఆసక్తి చూపించట్లేదు, రాజకీయాలు డీగ్లామరస్ అయిపోయినాయి, గ్లామర్ లేదు. అందుకని ఏంటంటే అధికారం ఒకటే కనిపిస్తుంది, అధికారమే కేంద్ర బిందువు. ఎవరైనా సరే సిద్ధాంతం ఏంటి, ఏ పార్టీ కానీ సిద్ధాంతం బై హుక్ ఆర్ క్రూక్, మోస్ట్లీ బై క్రూక్ అధికారంలోకి రావాలి. మంచో చెడే ఎక్కువ సార్లు చెడు పని చేసైనా సరే అధికారంలోకి రావాలి. దానికోసం డబ్బులు పంచుతాము, భూములు కబ్జాలు పెడతాం. ఎవరున్నారు రాజకీయాల్లో? ల్యాండ్ మాఫియా, అసాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, మెడికల్ మాఫియా. ఈ మాఫియా చేతుల్లో రాజకీయాలు ఉన్నప్పుడు జనానికి ఎందుకు గౌరవం ఉంటుంది? దాని మీద ఉండదు. రాజకీయ మాటలు ఎవ్వరు నమ్మట్లేదు, దానికి గ్లామర్ లేదు, చీచి తూతు అంటున్నారు. కాబట్టి కొత్త యూత్ రావట్లేదు. అందుకని ఎన్నికలంటే జనం ఆసక్తి చూపించట్లేదు. ఎవడు గెలిస్తే ఏంటయా, ఎవడు వచ్చినా దొంగనే కదా, వీడు ఒకటి కాకపోతే ఒకటి వస్తుంది. ఇందులో అన్ని తాచుపాములు తప్ప వానపాములు ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ వానపాములు లేవు. వానపాములు అయితే భూమిని గుల్ల చేస్తాయి, సారవంతం చేస్తాయి, తర్వాత ఎరువుగా ఉపయోగపడతాయి, ఎర్రలుగా కూడా ఉపయోగపడతాయి. ఇదంతా లేదు కదా. అందుకని ఏంటంటే జనానికి ఆసక్తి పోయినప్పుడు రాజకీయ పార్టీలు ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, తమను తాము సంస్కరించుకోవాలి, తమను తాము ప్రజాతంత్రీకరించుకోవాలి. ప్రజాతంత్రం లేదు, ఏ రాజకీయ పార్టీలో ఆంతరంగ ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం లేదు, అన్ని ఏమో కుటుంబ పాలన చూస్తున్నాం కదా. ఎక్కడైనా కుటుంబ పాలన, లేకపోతే వరుసగా వాళ్ళే ఒక రకమైన వాళ్ళు ఉంటారు. లేకపోతే సంఘ పరివారం అనుకోండి, సంఘ పరివార పాలన, అది కూడా ఒక పరివారే. సంఘ పరివారం కూడా ఒక పరివారం అయిపోయింది. వాళ్ళే చెప్పుకుంటున్నారు, సంఘ పరివారాన్ని వాళ్ళే చెప్పుకుంటున్నారు. సో పరివార పాలన లేదా సంఘ పరివార పాలన. అందుకని ప్రజల్లో ఎన్నుకున్న వాళ్ళు ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, నిర్ణయాలు పారదర్శకంగా తీసుకోవాలి, సమిష్టిగా తీసుకోవాలి, సమిష్టి నిర్ణయాలు ఉండాలి, సమిష్టి ఆచరణ ఉండాలి. ఆ పార్టీలు ఎక్కడా లేదు, ఆంతరిక ప్రజాస్వామ్యం లేదు, సమిష్టి నిర్ణయాలు లేదు, పారదర్శకంగా అభ్యర్థులు ఎంపిక చేయడం లేదు. ఎవరో అక్కడ ఢిల్లీలో కూర్చొని చేస్తారు. ఎట్లాంటి వాళ్ళని చేస్తారు? ఆఖరికి భారతీయ జనతా పార్టీ కూడా ఎవరిని చేర్చుకున్నది? ఆయన ఒక్కరిని కాదు, ఆ కెనరా బ్యాంకు నుంచి సుజనా చౌదరి లాంటి వాళ్ళు మారిషస్ బ్యాంకు ముంచినాడు. కెనరా బ్యాంక్ నీతులు చెప్పుకునే వాళ్ళు అటువంటి వాళ్ళని పెట్టుకుంటే ఎట్లా? మీరు బ్యాంకులు ముంచిన వాళ్ళు చాలా మంది, లలిత్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, సుజనా చౌదరి లాంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు అంటే నాకు నీతి లేదని, నాకు నీతి లేదండి అని చెప్పుకుంటాడు. ఆయన చెప్పుకుంటాడు. సరే, నువ్వు సంగతి ఏమిటి? నువ్వు అటువంటి వాళ్ళందరినీ ఎందుకు చేర్చుకున్నావు? ఈ పార్టీ ఫిరాయింపుదారులందరినీ, ఆయారాం గయారాంలను, అందులో నీతి లేని వాళ్ళను, వీళ్ళందరినీ పెట్టుకొని మేము నీతివంతుల పార్టీని ఎట్లా చెప్పుకుంటారు? అందుకని ప్రజలందరికీ అందరి సంగతి అర్థమైపోయింది. దేవతా వస్త్రాలు ధరించినారు వీళ్ళని అర్థమైంది. అందువల్ల ఎవరు ఏ పార్టీని నమ్మడం లేదు. అందువల్ల ఆసక్తి పోయింది జనానికి. ఎందుకంటే ఎందుకు? తర్వాత రెండోది, ప్రశ్నిస్తారు, ఓటేస్తారు, ప్రశ్నిస్తే ఎవరైనా వింటున్నారా? ఒక మంత్రిది ముఖ్యమంత్రి వింటున్నాడా? ఎమ్మెల్యేది వింటున్నాడా? ఐఏఎస్ ఆఫీసర్ది వింటున్నాడా? ఒక సెక్రటరీది చీఫ్ సెక్రటరీ వింటున్నాడా? లేదు కదా. ఎవరు వినడం లేదు. లేనప్పుడు జనం ఏం చేస్తారు? అక్కడ పోయి విసిగిపోతారు. మనది ఎవరు వినరు అనేది ఉంటుంది. అందుకని వాళ్ళు సోషల్ మీడియాను ఆశ్రయించినారు. సోషల్ మీడియాలో మేము చెప్పుకుంటారు, అది ఇంటరాక్టివ్ కూడా. సో అందుకని మాకు ప్లాట్ఫామ్ ఉంది, ఇది మాత్రం ప్లాట్ఫామ్ కాదు అనుకుంటున్నారు. అందువల్ల చీతూ అని ఉమ్మేసిపోయినారు. అంటే సార్, ఇప్పుడు కొన్ని చోట్ల ఓటు నమోదు ఒక చోట అయితే ఇంకొక చోట వాళ్ళకు, ఇంకొక చోట వార్డు పిఎస్ అంటే పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉందని, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ కాదండి మరో చోట ఉందని చెప్పేసి అనడం. ఈ విధంగా గందరగోళం కూడా ఏర్పడి అక్కడ ఇక్కడ తిరిగి కొంతమంది ఓటర్లు ఏమవుతున్నారంటే వాళ్ళు ఓటు నమోదు చేసుకోకుండా ఇసుగు చెంది ఇంటికి వెళ్ళిపోయినట్లు కూడా కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా ఎక్కువగా కనబడిందని చెప్పేసి, ఎదురయ్యాయని చెప్పేసి అంటున్నారు ఉదయం నుంచి. సో ఓటు నమోదు శాతం అంటే ఈ శాతం తగ్గిపోవటానికి కారణం అది కూడా ఒకటి ఉండొచ్చా? అంటే ఇప్పుడు మరి స్టాటిస్టిక్స్ చెప్పాలండి. ఇది ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన కుదరదు. ఎంతమంది ఆ విధంగా వెళ్ళిపోయారనేటువంటిది మనం ఆలోచన చేసుకుంటే అంటే ఓవరాల్గా అసమర్థత
ప్రభుత్వ యంత్రాంగంలో అసమర్థం ఉంది. మనం చూసినాం ఇంటర్మీడియట్ బోర్డు రిజల్ట్ ఎంత అసమర్థంగా జరిగినాయి చూసినాం. ధరణి ఎంత అసమర్థంగా ఉందో చూసినాం. ఇది కూడా ఎంత అసమర్థంగా ఉంది. ఆఖరికి మలక్పేటలో సిపిఐ గుర్తుని సిపిఎం గుర్తుగా ఇచ్చినారు. ఇట్లా జోకర్లు అందరూ నడుపుతుంటే ఏమవుతుంది? ఎవరు అంత అసమర్థులు జోకర్ నడుపుతున్నారు. అందువల్ల ఉంది. ఇంకా ఓవరాల్ అది నెక్స్ట్ అది సిపిఐ కంకి కొడవలి ప్లేస్ లో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తును అక్కడ ఇచ్చారు. దానివల్ల కూడా అక్కడ ఓల్డ్ మలక్పేట డివిజన్ మొత్తం ఓటు అది రద్దు చేశారు. 3వ తేదీన మళ్ళీ పెట్టే అవకాశం ఉంది అక్కడ. ఇప్పుడు మనతో మాట్లాడటానికి ఫోన్ లైన్ లో నరసింహారెడ్డి గారు ఉన్నారు. బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, అసలు ఈ రోజు దాదాపు 30 నుంచి 40 లోపు మాత్రమే, అంటే 40% లోపు మాత్రమే పోలింగ్ నమోదైంది. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఇక్కడ జనానికి కనబడింది. అసలు చాలా మంచి మెజారిటీ వస్తుంది, అంటే క్షమించాలి, మంచి ఓటు పోలింగ్ మాత్రం చాలా మంచిగా నమోదవుతుందని కూడా భావించారు. 50 నుంచి పైగా వస్తుంది, దాదాపు 60% కూడా వస్తుందని కూడా విశ్లేషకులు ఈ విధంగా భావించారు. అయినప్పటికీ కూడా రాలేకపోయింది. కారణం ఏమంటారు? ఒకటి, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి పథకాల మీద కానీ దాని మీద కానీ ప్రజలకు విశ్వాసం లేక అనాసక్తి వాళ్ళకు ఏర్పడడం జరిగింది. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఎన్నికలు ప్రారంభమైన నుండి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి సహా వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఏదో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, ఏదో మత కల్లాలు రెచ్చగొట్టేటరు, మత కల్లాలు జరిగేటటువంటి పరిస్థితి సృష్టిస్తున్నారు అనేటటువంటి అభూత కల్పన చేసి కొంత ప్రజలను ఏదైతే వాళ్ళ ప్లాన్ ఉందో ఇళ్లకి వెళ్ళొద్దు అనేటటువంటి భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి భావనతోటి కొంత నడిపించేటువంటి పరిస్థితి కూడా మనం అందరం కూడా చూడడం జరిగింది, టీవీలలో రావడం జరిగింది. దానికి సంబంధించి పోలీస్ అధికారులు కూడా కొంత ఆ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దీంతో కొంత ప్రజలు కూడా ఎందుకులే ఓటింగ్ దగ్గరికి వెళ్ళడము, ఏది గొడవలు ఏమున్నా ఏం కథను అన్నట్టు కూడా కొంతమంది ప్రజలు కూడా భయపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ మీద మాత్రం పడ్డటువంటి ఓట్లలో బీజేపీ మీద మాత్రం ప్రజలైతే విశ్వాసంగా ఉన్నారు, వాళ్ళ అభిమానంతో ఉన్నారు. నేను ఇది రోజు దాదాపు ఒక 20 డివిజన్లలో తిరగడం జరిగింది. ప్రజలు కొంత మార్పు కోరుకుంటున్నారు. కానీ ఏదైతే పర్సెంటేజ్ ఉందో, ముఖ్యంగా ఇంకొకటి కూడా ఏంటంటే, ఓటర్ లిస్ట్ లో దాదాపు ఒక 20-25% ఓటర్స్ వాళ్ళు షిఫ్టెడ్ కానీ లేని వాళ్ళ పేర్లు కానీ కొన్ని నమోదు వాళ్ళ సొంత మనుషులు నమోదు చేయించుకోవడం కానీ ఇటువంటిది కూడా ఓటర్ లిస్ట్ లో ఉన్నది. ఈ ఓటర్ లిస్ట్ కూడా పకడ్బందీగా తయారు చేసినటువంటి అవసరం ఉన్నది. ఈ విధమైనటువంటి రిజల్ట్ రావాలంటే కరెక్ట్ ఓటర్ లిస్ట్ ఉన్నప్పుడు కరెక్ట్ ఓటర్స్ వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఓటర్ లిస్ట్ లో కన్ఫ్యూజన్, ఒక ఇంట్లో భార్యకు ఒక దగ్గర భర్తకు ఒక దగ్గర వాళ్ళ లిస్ట్ ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఇళ్లలో గందరగోళం ఏర్పడిందని అంటారు. గందరగోళం ఏర్పడింది ఓటర్ లిస్టులలో. అంటే గందరగోళం ఏర్పడినప్పటికీ ఓటు నమోదు వాళ్ళు నమోదు చేసుకున్నారా? ఓటు నమోదు ఉన్నది. ఓటు నమోదు ఉన్నాక కూడా, ఉదాహరణ చెప్తున్నా, మా అన్ననే ఉంటాడు, ఆయన వాళ్ళ మిసెస్ మా వదిన ఒక పోలింగ్ బూత్ లో ఉంది, ఆయన ఓటు ఆయన దొరకలేదు. 3-4 ఇద్దరు కలిపే ఉంటుండే. అంటే గందరగోళంగా కొంత తీసేయడం కానీ లేకపోతే వేరే పోలింగ్ బూత్లలో వేయడం కానీ అన్ని రకరకాలుగా కొంత ఈ ఓటర్ లిస్ట్ ఆ విధంగా ఉండడం వల్ల కూడా చాలా మంది ఈ 1-2 పోలింగ్ బూత్ల కాడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకొని దొరకకపోతే వాపస్ వెళ్ళినటువంటి చాలా మందిని కూడా నేను చూడడం జరిగింది. అంటే వాళ్ళు ఓటు నమోదు చేసుకోలేదంటారా? నమోదు ఉంది, వాళ్ళకి ఇంతకుముందు గతంలో ఓటేసారు, వాళ్ళకి ఓటు హక్కు ఉంది. కానీ ఈ గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో కూడా వాళ్ళు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళ ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చేసుకున్న వాళ్ళకి కూడా ఈ ఓటర్స్ అంటే ఇదొక కారణంగా మనం చూపించవచ్చు. అంటే ఓటింగ్ శాతం తగ్గటానికి ఇదొక కారణం చూపించవచ్చు. రెండవది అయితే మీరు చెప్తున్న దాని ప్రకారము ప్రభుత్వ వ్యతిరేకత వల్లనే జనానికి అసహనం ఏర్పడి ఓటు వేయడానికి రాలేదని అంటున్నారు, అదేనా? అది కూడా ఒక కారణము, అదొక కారణం. అలాంటప్పుడు నరసింహారెడ్డి గారు, అలాంటప్పుడు టిఆర్ఎస్ పార్టీ మీద, అంటే ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా మరి బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఈ పార్టీలను
ఎన్నుకొని ఈ పార్టీలో ఓటు వేయడానికి వాళ్ళు ఎందుకు ముందుకు రాలేకపోయారంటారు? అంటే కొంత ప్రభుత్వంలో చెప్పిన ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రభుత్వ పోలీస్ అధికారులు కానీ కొంత భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. కొంత ప్రజలను ఈ విధమైనటువంటి మత కల్లాలు సృష్టించాలని చెప్పి బీజేపీ ప్రయత్నిస్తుంది, లేకపోతే ఇంకెవరో అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తారు అనేటటువంటి భావన కూడా ప్రజల్లో తీసుకెళ్లి కొంత ప్రభుత్వం ఆ విధంగా సఫలీకృతం అయిందని అనుకుంటాను. ఆ విధంగా అంటే ప్రభుత్వం సఫలీకృతమైనంత మాత్రాన వాళ్ళు ఆ ఓటు వచ్చింది వాళ్ళకే వచ్చిందని చెప్పేసి అనుకోవాలా? లేదు. ఇప్పుడు వచ్చినటువంటి పోలింగ్ లో కూడా మెజార్టీ ప్రజలు ఈరోజు బీజేపీ వైపు వేశారు. మెజార్టీ ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు. అంటే వాళ్ళు భయపడ్డారు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అంటే టీఆర్ఎస్ కే వాళ్ళు ఓటు వేయకుండా ఆగిపోయారంటారా, లేకుంటే బీజేపీకే ఓటు వేయకుండా ఆగిపోయారంటారా? అటువంటిది కాదు. కొంతమంది ఎడ్యుకేటెడ్ గానీ కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఎందుకులే బయటికి వెళ్ళి ఓటు లైన్ లో నిలబడడం ఎందుకు, ఓటు వేయడం ఎందుకు, చాలా పోలింగ్ బూత్లలో వాళ్ళ ఓటర్స్ దొరకకపోతే వాళ్ళకి సరైనటువంటి స్లిప్పులు ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి, టైం లేదు, తొందరగా ఎన్నికలు కూడా షెడ్యూల్ తొందరగా ప్రకటించడము, ఓటర్ లిస్ట్ సక్రమంగా లేకపోవడము, ఓటర్లకు నా ఓటు ఏ పోలింగ్ బూత్ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో పోలింగ్ శాతం తగ్గడానికి కూడా అదొక కారణం అని చెప్పి కూడా నేను చెప్తాను. ఓకే, ఒక కారణం. తర్వాత ఇంకో కారణం కరోనా కారణం. అంతేకాని కరోనా కూడా ఒక కారణం. అది అంతే. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మీద అసహనంతో ఓటు వేయలేదనేది ఇంకొక కారణం. ఆ పార్టీకి దీనికి అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు వేయలేదని అంటున్నాను. వేసిన వాళ్ళు బీజేపీకి వేశారు. వేసిన వాళ్ళు బీజేపీకి వేశారంటారు. అంటే ఈ 30 నుంచి 40% మొత్తం అందులో మహా అంటే ఒక 5-10% మాత్రమే టీఆర్ఎస్ కి, మిగతా మొత్తం కూడా బీజేపీకి అంటారా? లేదు, అందరు వేసారని చెప్పాను. మెజార్టీగా ఇప్పుడు పోలైన దాంట్లో మెజార్టీ వేసారు. బీజేపీ తప్పకుండా అత్యధిక స్థానాలు గెలుస్తుంది. వేసినటువంటి మార్పు అంటే బీజేపీకే వేశారని మీరు ఎలా చెప్పగలరు? ప్రజల వాళ్ళు పోలింగ్ సరళి చూస్తే గానీ, అక్కడికి వచ్చినటువంటి పోలింగ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గానీ కొంత వాతావరణం కనిపిస్తుంది. ఆ విధంగా నేను ప్రజలతో మాట్లాడే చాలా మంది పోలింగ్ స్టేషన్ల దగ్గర కొంత అటువంటి వాతావరణం కనిపించినటువంటి సందర్భంగా ఆ విధంగా నేను చెప్పడం జరుగుతుంది. అంటే మీరు సిటీ అంతా ఎంక్వైరీ చేశారా? బీజేపీకే చాలా ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పేసి. నేను బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లలో నేను దాదాపు 15 పైన డివిజన్లు నేను పర్యటించడం జరిగింది. ఉదయం నుంచి ఆ డివిజన్లలో పోలింగ్ సరళిని చూసి, ఆ డివిజన్ లో ఉన్నటువంటి పరిస్థితులను చూసి నేను కొంత అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. అనాలిసిస్ చేసుకున్నారు అంటే ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించి హోప్స్ ఉంటాయి, వాళ్ళు కూడా అనాలిసిస్ చేసుకున్నారు. ఆ విధంగానే మీరు కూడా అనాలిసిస్ చేసుకున్నారని భావించాలి కదా? అంతే. ఓకే. సో మొత్తానికైతే మీకైతే ఒక హోప్ అయితే ఉంది. బీజేపీ డెఫినెట్లీగా 30 to 40% లో దాదాపు 25 to 30% బీజేపీ ఓటే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, అంతే కదా? మెజార్టీగా ముఖ్యంగా యూత్ ఎక్కువ పాల్గొన్నారు ఓటింగ్ లో. ఓకే, యూత్ ఈరోజు బీజేపీ వైపు ఉన్నారు కాబట్టి అంటే ఇప్పటి వరకు మా ఈ చర్చకు టైటిల్ కూడా గ్రేటర్ లో యువత ఓటింగ్ నిర్లక్ష్యం అనేది టైటిల్ మేము పెట్టుకున్నాం. కారణం ఏంటంటే యువత ఓటు వినియోగించుకోవడానికి ముందుకు రాలేదని చెప్పేసి అది ఉద్దేశం అన్నమాట. అలాంటప్పుడు మీరు యువత ఓటు ఎక్కువగా వచ్చిందని ఏ విధంగా చెప్పగలుగుతారు? కొంత వచ్చిన దాంట్లో నేను ఇప్పుడు ఉన్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్ లో కొంత యువత బూతుల దగ్గర కనిపించడం జరిగింది. నాకు కొంత యూత్ రావడం జరిగింది. మెజార్టీగా రాకపోవచ్చు కానీ యూత్ ఇప్పుడు ఉన్నటువంటి 5 కానీ 30%, 40% పోలింగ్ లో అందులో యూత్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోలింగ్ బూతుల దగ్గర కొంత యూత్. అంటే ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు యూత్ కి ఎలాంటి మంత్రాంగం వల్లించారు అంటే ఐటీని హైదరాబాద్ ని ఐటీ నగరంగా మారుస్తామని చెప్పేసి ఇటీవల అమిత్ షా గారు వచ్చినప్పుడు ఆ విధంగా మాట్లాడారు. మరి దాన్ని బట్టి యూత్ వారి వైపు అంటే బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపారని చెప్పేసి అనుకోవాలా? మొదటి నుంచి కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొంత యూత్ టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా గత ఎన్నికల్లో ఓటేయడం జరిగింది. ఎందుకంటే మాకు ఉద్యోగాలు వస్తాయి, యువతకు ఉపాధి లభిస్తుంది అనేటటువంటి భావనతోటి 1,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి,
ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దానికి గత 2 ఎన్నికల్లో గెలిపించడానికి యువత ముఖ్యంగా టిఆర్ఎస్ మీద నమ్మకం ఉండే. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళ నమ్మకం అంతా సడలింది. యువత ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఎవరైతే సార్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న మీకే, మరి ఐటీఆర్ ప్రాజెక్టు 2012లో మనకు శాంక్షన్ అయింది, 2014లో 168 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ కోసం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ విడుదల చేసింది. దాదాపు 50,000 ఎకరాల్లో ఐటీఆర్ ప్రాజెక్ట్ అనేది మన హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కలలోనే వస్తుంది యాక్చువల్ అది. అలాంటిది 2016లో ఈవెన్ మీ బీజేపీ ఓబీసీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా రవిశంకర్ ప్రసాద్ గారు ఉన్నారు, కేంద్ర మంత్రి, ఐటీ సంబంధించిన మంత్రి. ఆయన వెళ్ళి త్వరగా మా రాష్ట్రంలో ఆ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయండి అని కూడా చెప్పారు. 2018లో ఐటీఆర్ ప్రాజెక్ట్ ని బీజేపీ గవర్నమెంటే రద్దు చేసింది. మరి అలాంటప్పుడు యువత ఇదే బీజేపీ వైపు ఎందుకు ఎక్కువగా మొగ్గు చూపుతుందని అనుకోవాలి? బీజేపీ రద్దు చేసిందనేది ఏం లేదు. ఐటీఆర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది. ల్యాండ్ అక్విజిషన్ కానీ మిగతా విషయాలు కానీ అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేయలేదు కాబట్టి దానికి సంబంధించి అది పెండింగ్ లో ఉండొచ్చు. మేము కూడా దాన్ని మేము కావాలని మేము మా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. మేము ఫర్దర్ కూడా దాన్ని మేము జాతీయ పార్టీని మా ముఖ్య నాయకులు కూడా మేము ఐటీఐఆర్ కావాలని చెప్పి మేము అడుగుతాం. కానీ దాని విషయం కాదు. ఇక్కడ యువత ముఖ్యంగా నిరాశ నిస్పృహలకు లోను కావడానికి కారణం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వస్తాయని చెప్పి భావన ఉండేనో ఆ భావన మొత్తం వాళ్ళకు ఆశ నిరాశ అయిపోయింది. ఇప్పటిదాకా అంటే ఏది రిక్రూట్మెంట్ జరగలేదు. ఇప్పుడు గ్రూప్ 1 కానీ ఈ విధంగా మొత్తము ఏదైతే టీచర్స్ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ కానీ చాలా ఉద్యోగాలు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు ప్రజలు యువత ముఖ్యంగా ఉన్నారు. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. ఓకే ఓకే ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే ఐటీఆర్ ప్రాజెక్టు 50,000 ఎకరాల్లో మన రాష్ట్రానికి వచ్చింది. అది 2012లో అది శాంక్షన్ అయింది. 14లో మోడీ గవర్నమెంటే అంటే ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి 168 కోట్ల రూపాయలు కూడా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం అది శాంక్షన్ చేసింది. ఆ తర్వాత 2016లో కొంచెం డెవలప్మెంట్ చేశారు. ఆ తర్వాత 2018లో అది దాన్ని క్లోజ్ చేశారు. కారణం ఏంటి అని అంటే భూముల సమస్యలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి అంటారు. అంటే కర్ణాటకలో భూ సమస్య ఉండొచ్చు, కానీ హైదరాబాద్లో భూమి సమస్య కాదు కదా. ఈవెన్ జడ్చర్ల వరకు దాన్ని పొడిగించవచ్చు. కావాలంటే ఇటు విజయవాడ రోడ్ ఉంది, ఇటు వరంగల్ రోడ్ ఉంది, కరీంనగర్ రోడ్ ఉంది, ఎక్కడైనా సరే పుష్కలంగా భూమి దొరుకుతుంది. అలాంటిది దాన్ని వాళ్ళు బంద్ చేశారు, కానీ అది సాకు అనేది చూపించారు. మీరేమంటారు సార్ దాని మీద? బీజేపీకి దొరికినటువంటి మంచి అవకాశం. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ లేదు, దాని ప్రభావం కర్ణాటకలో ఏదైతే ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల లోపల బీజేపీ హోల్డ్ లేదు. హైదరాబాద్ అనేటువంటిది సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్. ఒక రకంగా ఇక్కడ సెకండ్ రాజధాని రావాలనేటువంటిది చాలామంది, అంటే ఈవెన్ అంబేద్కర్ కూడా దానికి చెప్పడం జరిగింది. అలాంటి ప్లేస్ని డెవలప్ చేస్తే హైదరాబాదు నిజంగా వాళ్ళకు ఒక అదిగా ఉండేది. మరి బీజేపీ ఎందుకు చేయలేదు అంటే మరి అది వాళ్ళకు సంబంధించిన అంశము. దేశం మొత్తం అదే అనుకుంటలేరా ఏంటి అనేటువంటి అనిపిస్తుంది. ఇవాళ ఓన్లీ హిందీ బెల్ట్ని మాత్రమే బీజేపీ డెవలప్ చేయాలనే కోరిక ఉందా? సౌత్లో ఉన్నటువంటి అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన తర్వాత మరి మోడీ ప్రభుత్వం ఒక 160 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని భూమి పేరు చెప్పినంటే మీరే చెప్తున్నారు. ఇప్పుడు భూమి లేదనేటువంటిది అక్కడ లేకపోవచ్చు, కర్ణాటకలో భూమి లేకపోవచ్చు, బెంగళూరులో లేకపోవచ్చు. ఇక్కడ భూమి ఉన్నప్పుడు దీన్ని డెవలప్ చేసుకుంటే మేము హైదరాబాద్ను డెవలప్ చేసాం. హైదరాబాద్ సౌత్ ఇండియాలో మాకు అది లేదు. మేము పాన్ ఇండియా పార్టీ మాది, మాకు సౌత్ నార్త్ అనేటువంటి భేదం లేదని చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. దాన్ని చాలా విడుచుకొని ఇక్కడ యూత్ను నిరాశ నిస్పృహాలకు అటు బీజేపీ ఇక్కడ యూత్ పైన దెబ్బ కొట్టింది, యూత్ను డెవలప్ పట్టించుకోలేదు. ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా యూత్ గురించి పట్టించుకోలేదు. ఇవాళ యూత్ నిజంగా అటు టీఆర్ఎస్ పైన ఇటు బీజేపీ పైన ఎలాంటి ఆశలు లేవు వాళ్ళకు. అట్లనే కాంగ్రెస్ పైన ఉన్నాయంటే కాంగ్రెస్ పైన కూడా లేవు వాళ్ళకు. కాంగ్రెస్ పైన ఆశలు లేవు, టీఆర్ఎస్ పైన ఆశలు లేవు.
బీజేపీ పైన ఆశలు లేవు. యూత్ ఇవాళ త్రిశంకు స్వర్గంలో ఎవరు లేక నాయకత్వం లేక మన కర్మర బాబు ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎట్లా సావాల్సిందనేటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డారు. అందుకోసమే యూత్ ఇవాళ ఓటింగ్కి రాలేదు. ఓకే ఓకే. సో మొత్తాన్ని నరసింహారెడ్డి గారు చెప్పిన ప్రకారం సార్, అంటే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది బీజేపీ పార్టీ కనుక వస్తే అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన ప్రచారమే ఈ ఓటు బ్యాంకు, అంటే ఓటు నమోదు చేసుకోవడానికి జనం ముందుకు రాలేదని చెప్పేసి అంటున్నారు. అదే కారణం అని చెప్పేసి అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందంటారు? అంటే అటు ఇటు ఇద్దరు రెచ్చగొట్టుకున్నారు. ఓకే. దానివల్ల మజ్లిస్ మీద నింద వేస్తే మజ్లిస్కి లాభం. బీజేపీ అనేది అనుకోండి, రోహింగ్యాలు 50,000 మంది వచ్చినారంటే అక్కడ ఓల్డ్ సీట్లో మజ్లిస్కి ఎంత లాభం? చాలా లాభం. ఇటు బీజేపీ కూడా లాభం. సో అందరూ కలిసే చేసిండు వచ్చింది ఇటువంటి ప్రచారం. దాంట్లో టీఆర్ఎస్ పాత్ర కూడా ఉంటుంది. బీజేపీ టీఆర్ఎస్ అందరూ కలిసే చేసినారు. భయప్రాంతులు జరిగి వచ్చింది, ఎందుకంటే గతంలో చాలా మత కలహాలు జరిగినాయి, మళ్ళీ జరుగుతాయని భయం కూడా ఉండొచ్చు. అది కూడా కారణం ఓల్డ్ సిటీలో. ఒకటి ఓల్డ్ సిటీలో పోలింగ్ పర్సెంట్ తక్కువ రావడానికి కారణం ఏంటంటే మెజారిటీ జనం ఒక మతం పేరు మీద జరుగుతుంది ఎన్నికలు అక్కడ. సో మనం ఎంతమంది పోయినా ఎంత చేసినా మనం గెలవం అక్కడ. అది ఒకటి ఏర్పడ్డది. రెండవది మొత్తం ఓవరాల్గా 50 టీఆర్ఎస్కు బీజేపీకి మధ్యన పోటీ అనుకుందాం. బీజేపీ గెలుస్తుందనే ఉండాలి కదా జనానికి. వాళ్ళు ఎంతైనా మేయర్ మళ్ళీ టీఆర్ఎస్ఏ ఉంటుంది. మజ్లిస్ టీఆర్ఎస్ కలిస్తే వాళ్ళకి 51, 52 ఉన్నాయి ఎక్సెప్షన్ మెంబర్షిప్. ఆ తర్వాత కదా జరిగేది. కాబట్టి ఇది మొత్తం చరిత్రను మార్చేస్తుంది అనేటట్టుగా ఏమీ లేదు, ఆశ లేదు. అందువల్ల కూడా నిరుత్సాహం వచ్చింది. ఏదైతే రకరకాల కారణాల వల్ల నిరుత్సాహం వచ్చింది. అయితే మీరు చెప్పినట్టు ఐటీ ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి, ఐటీఆర్ ఆ ప్రాజెక్టుకు భూమి సమస్య నిజంగానే ఉంది. ఎందుకుందంటే ఈరోజు మీరు ఫార్మాసిటీ కట్టాలి. ఇప్పటికి 19,000 ఎకరాలు సేకరించినారు. అక్కడ ఎంత జనం గోళ చేస్తున్నారు, రైతులు. అక్కడ ఎమ్మెల్యే వస్తే కొట్టబోతున్నారు, ఎంపీ వస్తే కొట్టబోతున్నారు, ఎమ్మెల్యేలు పారిపోయినారు పరిస్థితి. ఎట్లా తీసుకుంటారు? అక్కడ భూమి 50,000 లక్షలు కోటి రూపాయలు ఎకరం ఉంటే మీరు 8 లక్షలు 9 లక్షలు తీసుకుంటే జనం ఊరుకుంటారా? ఎవరి భూమి అది? ఎక్కడ ఉంది? ప్రభుత్వానికి ఎక్కడ అధికారం ఉంది? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చేసినట్టు ఇప్పుడు మీరే చేస్తున్నారు. ఒకటి. తర్వాత ఫార్మాసిటీ పెడితే ఎంత పొల్యూషన్ వస్తుంది. కల్లకుర్తి మీ జిల్లా అదే, కల్లకుర్తి నాశనం అవుతుంది, రంగారెడ్డి నాశనం అవుతుంది. ఇప్పటికే వాపి, అంకలేశ్వర్, గుజరాత్ తర్వాత ఎక్కువ విషపు భూమి అంతా పట్టణ చెరువులో ఉంది. పట్టణ చెరువు, పాషమైలారం, గడ్డపోతారం, సుల్తాన్పూర్, కృష్ణారెడ్డిపేటలో ఉంది. అక్కడ విషయం ఉంది. ఇక్కడ ఎట్లా విషయం పెడతారు మీరు? ఏమన్నా జ్ఞానం ఉండాలి కదా. ఢిల్లీ వాళ్ళకు ఉండాలి, లోకల్ వాళ్ళకు ఉండాలి. వీళ్ళు ఇక్కడ ధ్వంసం చేస్తుంటే, పర్యావరణ నాశనం చేస్తుంటే ఢిల్లీ వాళ్ళు ఎందుకు మౌనంగా కూర్చున్నారు? ఎందుకు గుడ్డిగా కూర్చున్నారు? ఢిల్లీలో ధృతరాష్ట్రం నుంచి మోదీ దాకా గుడ్డోళ్ళే ఉంటారేమో అనిపిస్తుంది మాకు. సో భూమి ఎట్లా తీసుకుంటారు? తీసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఎమినెంట్ డొమైన్ అని ఉంది. ఎమినెంట్ పబ్లిక్ గుడ్, ప్రైవేట్ గుడ్, రెండింటి కోసం తీసుకుంటామంటే చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాలు, రాజశేఖర రెడ్డి చేసిన దుర్మార్గాలు ఇంకా మీరు చేస్తే ఎట్లా? జనం ఒప్పుకోరు. ఎక్కడ భూమి ఇప్పుడు ఓపెన్ కాస్ట్ చేస్తుంటే ఆఖరికి 1,500 ఎకరాల భూమి కొత్తగూడెంలో రిజర్వ్ ఫారెస్ట్ ఎవరిచ్చారు మీకు అధికారం? అందుకని ఐఏఎస్ ఆఫీసర్ మొత్తానికైతే చివరికి భూమి తీసుకోవడానికి వీలు లేదండి. భూమి తీసుకోవద్దు మీరు. ఐటీ కంపెనీ, ఎందుకంటే ఐటీ కంపెనీ ఏమైనా ఉత్పత్తి, అది వ్యవసాయ ఉత్పత్తికి పెట్టండి, అది ప్రొడక్షన్ ఎకానమీ కాదు. ఐటీ వాళ్ళకి ఎవరు? లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? జోకర్లు చెప్తారు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, బయట వాళ్ళకి వస్తాయి, ప్రపంచవ్యాప్తంగా వస్తాయి. దానికోసం ఇక్కడ రైతులు బలి కావాలన్నా? నువ్వు ఎక్కడో బయట బీహార్ నుంచి, యూపీ నుంచి, అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి వచ్చే చివరికి ఒక మాట సార్, అంటే ఈ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఏదైతే ఉందో మాదాపూర్ కానీ గచ్చిబౌలి ఆ ప్రాంతాల్లో, అక్కడ కూడా కొన్ని డివిజన్లలో చాలా తక్కువ, అంటే స్థానికులు తప్ప అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా ఓటు వేయడానికి ఆసక్తి చూపించలేదు, ఎక్కువగా ముందుకు రాలేదు. సో దాని మీద మీరేమంటారు? అది నేను ఇంతకుముందు చెప్పినా కదా, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఎక్కువైతే ఏమవుతుందంటే వీల్ హ్యావ్ ఎ జనరేషన్ ఆఫ్ ఇడియట్స్ అని చెప్పిన దాంట్లో ఉండేవాళ్ళు ఏమనుకోదు, మీరు ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, కానీ ఇంటర్నెట్ చూసేవాడు, కంప్యూటర్ ఫ్రెండ్స్ కదా సార్. ఏదైనా వాస్తవాలు చెప్తారు. ఇది ఐన్స్టీన్ 1948లో చెప్పినాడు, నేను చెప్పింది కాదు, ఇప్పుడు వాస్తవమైంది అది. అందుకని కంప్యూటర్ చూసేవాడికి ఏం తెలుస్తుంది? వాడు ఈ దేశంలోనే ఉండడు. వాడేంటి, అమెరికా వాడు భాష మాట్లాడాలి, అమెరికా వాడు తినే పిజ్జాలు తినాలి, బర్గర్ తినాలి, అమెరికా వాడు తాగే కోక్ కోలా, పెప్సికోలా, అమెరికా వాడు తాగే రమ్ము, విస్కీ, అమెరికా వాడు తినే కెంటక్కీ ఫ్రైడ్ చికెన్, మెక్డొనాల్డ్. వాడి భాష మాట్లాడాలి, వాని యాస మాట్లాడాలి, వాడు మేల్కొన్నప్పుడు మాట్లాడాలి. అంటే వీడు రాత్రి అంతా మేల్కుండి ఆ బానిసలు కదా వీళ్ళు. బానిసలకు భారతదేశం పడుతుందా? అస్సలు పడదు. ఎన్ఆర్ఐస్ అంటేనే నాన్ రిలయబుల్ ఇండియన్స్. ఈ ఐటీ వాళ్ళంటే కూడా జోకర్లు వాళ్ళు. వాళ్ళకి ఏమి పట్టదు, సమాజం పట్టదు, దేశం పట్టదు. ట్రంప్ ఏం చేసినాడు, బిడెన్ ఏం చేసినాడు, అవి మాత్రమే పడతాయి వాళ్ళకు. అందుకని వాళ్ళని మనం నమ్ముకోవాల్సిన పని లేదు. సాఫ్ట్వేర్ వాళ్ళు దానివల్ల నయా పైసా లాభం లేదు, దానివల్ల నష్టమే.
ఎందుకంటే మీరు చూస్తున్నాం ఓఆర్ఆర్ వేస్తే ఎక్కడికి వేస్తున్నారు, ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ, హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్. ఆ గ్రామాల మధ్యలో ఉన్న వాళ్ళకి లాభం ఉందా? మొత్తం కంచె కడుతున్నారు కదా, కనెక్టివిటీ కంచె కడుతున్నారు. వాడు అటు దాటిపోవాలంటే 2 కిలోమీటర్లు తిరిగిపోవాలి, వాళ్ళు నాశనం వాళ్ళకి ఇది. అందుకని ఈ ఐటీఆర్ అని బోగస్, అది బంకం, అది నమ్మొద్దు. ఈ పరిపాలకులు చెప్పేది జోకర్లు, వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు జోకర్లు, రాజకీయ పార్టీలు బ్రోకర్లు. వాళ్ళు చెప్పేది కాదు, ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రాజెక్టులు ఇవన్నీ. ఇది యాంటీ పీపుల్ డెవలప్మెంట్, ప్రో పీపుల్ డెవలప్మెంట్ కాదు. మీరు వ్యవసాయ ఉత్పత్తి, చెరువులు కుంటను బాగు చేయండి, ప్రాజెక్టులు కట్టండి, వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించండి. అది 3 పరిశ్రమలు హైదరాబాద్లో మూతపడ్డ పరిశ్రమలు ఎందుకు తెరవరు? మీరు ఐటీఆర్ ఎందుకండి, ఇక్కడున్న పరిశ్రమలు తెరవండి, ఎందుకు తెరవట్లేదు? ఆల్విన్ తెరవండి, ఐడిఎల్ తెరవండి, ఐడిపిఎల్, ప్రాజెక్టులు, ట్రిపుల్ పోర్ట్, ఎందుకు నిజాం షుగర్స్ ఎందుకు తెరవరు? మీరు 32,000 ఎకరాల సొంత చెరుకు తోటలు. వాడు కూడా శశాంక్ గోయల్ జోకర్ కలెక్టర్ ఉన్నప్పుడు నిజామాబాద్లో 2001లో 169 కోట్ల గోకరాజు గంగరాజు కమ్ముకున్నాడు. అది ఎందుకు తెరవరు మీరు? అద్దరమని చెప్పండి. ప్రయారిటీ, రాజకీయ పార్టీలు చెప్పిన ప్రయారిటీలో మనం కొట్టుకొని పోవద్దు. అవన్నీ యాంటీ పీపుల్, రాజకీయ పార్టీలు యాంటీ పీపుల్, వాళ్ళందరూ జోకర్లు, రాజకీయ నాయకులు బ్రోకర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు జోకర్లు, వాళ్ళదొద్దు. మీరు ఉన్న పరిశ్రమ, నిజాం పెట్టిన పరిశ్రమలు ఎందుకు మూసేసినారు? మళ్ళీ రీఇండస్ట్రియలైజేషన్ చేయండి. మీరు వాగ్దానం చేసినారు కదా మేనిఫెస్టోలో, అవి పెట్టండి. ఐటీఆర్ వద్దు, ఫార్మా కంపెనీలు వద్దు. అవన్నీ యాంటీ అసలు భూమికి వ్యతిరేకమైన. సార్, ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉన్న చోట, ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండే డివిజన్స్లలో ఈరోజు ఓటు నమోదు ఎక్కువగా కాలేదు. అదే చెప్తున్నా కదా, వాళ్ళు జోకర్లు అని చెప్పా కదా, వాడు ఇడియట్స్. వాళ్ళు వాడికి ఇంతకుముందు చెప్పాను కదా, ఐన్స్టీన్ కోడ్ చేసి చెప్పాను. ఇడియట్స్ ఎందుకు వస్తారు వాళ్ళు? వాడికి ఈ భూమే పట్టదు, వాడు 24 గంటలు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ దేశమో తెలియదు. వాడికి ఈ దేశం సమస్యలు తెలుసా? దళితుల సమస్యలు తెలుసా? ఆదివాసుల సమస్యలు తెలుసా? పర్యావరణ సమస్యలు తెలుసా? ఏం తెలుసు వాడికి? ఏమి తెలియదు. వాడు చదువుకుంటే జ్ఞానం అనుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళే దేశానికి శత్రువులు, చదువుకున్న వాళ్ళే ప్రజలను పట్టించుకోవడం లేదు. చదువు రానుడు మంచుకున్నాడు, చదువుకున్న వాళ్ళే మేధావులే ప్రజలకు శత్రువులు. మేధావులు వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు ఊర్ధ్వరేత స్కూల్ వాళ్ళు ఎక్కడైనారు? ఇంటెలిజెన్సియా విచ్ ఇస్ బ్రెయిన్ ఆఫ్ ది నేషన్ హెస్ బికమ్ ఫీకస్ ఆఫ్ ది నేషన్. జాతి మేధస్సు జాతి పెంట్ అయింది. అందుకని వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఐటీ కారిడార్లో ఉండే వాళ్ళందరూ జోకర్లు, వాళ్ళ ప్రజలతో సంబంధాలు లేవు. వాళ్ళు అట్లా పట్టించుకొని, మనం పట్టించుకోవాల్సింది ఆ గొర్రెలు కాసేవాడు, మేకలు కాసేవాడు, రాళ్ళు కొట్టేవాడు, చేపలు పట్టేవాడు, కట్టెలు కొట్టేవాడు, నాగలు దున్నేవాడు, వాడిని పట్టించుకుంటారు. దేశానికి హితవు కోరేవాళ్ళు వాళ్ళు, ఈ దేశంలో ఉండేవాళ్ళు వాళ్ళు. ఫ్లై బై నైట్, ఈ రాత్రిగా ఎగిరిపోతాం, మేము అమెరికా వెళ్ళిపోతాం. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి చర్చ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇప్పుడు అందుకే యువత ఓటు వేయడానికి ముందుకు రాలేదంటారా? అంటే ఇప్పుడు ఐటీ ఒక్కటే కాదు. ఇప్పుడు ఐటీ అన్న ప్రజలు చెప్తుందంటే ప్రజలకు సంబంధం లేని డెవలప్మెంట్ తీసుకొస్తున్నటువంటి ఆస్పెక్ట్లో అన్న మాట్లాడు, ప్రజలకు వ్యతిరేకమైంది. అదొక అంశం. దాన్ని అంటే నేను ఐటీ ఇండస్ట్రీలో ఉండి కొంత ఏకీభవిస్తాను అన్నతోనే కొంతవరకు దాన్ని, అంటే దాన్ని ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు టెక్నాలజీ మనం టోటల్ వద్దడానికి ఆస్కారం లేదు. అయితే అది వేరే విషయం. అన్న చెప్పే దాంట్లో కూడా కొంత వాస్తవం ఉంది. అయితే ఇవాళ ఏదైతే యూత్ను పట్టించుకోవాల్సిన అవసరం ఏదైతే ఉందో, భారతదేశానికి అవసరమైనటువంటి అంశాలు ఇప్పుడు అన్న చెప్పడం ఏంటంటే వ్యవసాయాన్ని ప్రధానంగా డెవలప్ చేసుకోవాలంటాడు. అది వాస్తవం. మరి దాన్ని చేసుకోకుండా నువ్వు వ్యవసాయాన్ని కుంటుపడి చేసేసి వ్యవసాయాధారితమైనటువంటి భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఇక్కడ పంటలు పండించి ఈ పంటలను ఇవాళ 24 గంటల్లో ఇక్కడ పండిన పంటలను అమెరికా పంపొచ్చు. అంటే ఆ విధంగా నువ్వు ఎక్స్పోర్ట్ చేయవలసినటువంటి అంశాలు ఉన్నాయి. ఇలా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏమి చేయకుండా మీరు కొన్ని రంగాలపైన కేంద్రీకరించాలని సిద్ధశుద్ధి చేస్తున్నారు. అది కూడా లేదు. ఐటీఆర్ని తీసుకొచ్చిండు సరే, మంచిగా అది పెద్ద, అంటే ఇప్పుడు పొల్యూషన్ లేదు దాని ద్వారా. ఇప్పుడు ఇది మన ఫార్మా ఇండస్ట్రీ పొల్యూషన్, దాని ద్వారా పొల్యూషన్ లేదు. ఈ పొల్యూషన్ లేనటువంటి అంశాన్ని మరి తీసుకొచ్చి ఎందుకు చేయలేదు? అంటే ఇవాళ ఉన్నట్టు ప్రభుత్వాలకు ఈ దేశంలో ఉన్న ప్రజలపైన చిత్తశుద్ధి లేదు. అంటే ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే యూత్ను ఇన్వాల్వ్ చేస్తలే ఉంటాను. నేను ఏమంటున్నా అంటే యూత్ ఇన్వాల్వ్ చేయాలి కదా, అన్నింట్లో ఇన్వాల్వ్ చేయాలి. అంటే పాలిటిక్స్ లో కూడా యూత్ ఏమవుతుందంటే వాళ్ళ భూములు పోతాయి, వాళ్ళకు ఉపాధి రాదు. ఎవరైతే భూమి పోయిందో వాళ్ళకి ఉపాధి రాదు. మీకు స్కిల్ ఉండాలి కదా, సాఫ్ట్వేర్ స్కిల్ ఉండాలి కదా, వారికి ఏమొస్తుంది? ఫార్మాలో కూడా రాదు. ఫార్మర్ అందుకని ఏంటంటే ఏం పెట్టి ఉపాధి ఇస్తారు? వాళ్ళ భూములు ఏం పెట్టి లాక్కుంటారు? 50 లక్షల ఎకరం ఉన్న భూమిని 5 లక్షలకు 6 లక్షలకు ఎట్లా లాక్కుంటారు? ఎంత దొంగలు అయితే లాక్కుంటారు? గజ దొంగలు కదా లాక్కునేవాళ్ళు. ఐటీ కంపెనీలో గజ దొంగలు ఎందుకు ఇచ్చినట్టు ఇప్పుడు చూపిస్తాను. విప్రో కంపెనీకి ఇచ్చిన భూముల్ని ఇప్పటికీ వాళ్ళకి భూమి మళ్ళీ పైసలు తిరిగేయలేదు. హైటెక్ సిటీలో తిరిగేయలేదు. మరి ఏం చేయాలి? వాళ్ళను ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు కదా. వటినాగులపల్లి లాక్కున్నారు భూములు, ఇచ్చారా? వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఇన్ఫోసిస్కి ఇచ్చిన భూములు 140 మంది రైతులు వటినాగులపల్లిలో ఉన్నారు. ఒక కంపెనీ
140 మంది రైతుల భూమి లాక్కొని వట్టినాగులపల్లి పక్కనే ఉంది కదా, సిటీని ఆనుకొని ఉంది కదా, అది లాక్కొని వాళ్ళకి పైసలు లేకపోతే గజ దొంగలు కదా వాళ్ళు, ఐటీ కంపెనీలు గజ దొంగలు, వాళ్ళ రైతులు పుట్టగొట్టినారు కదా, ఎందుకు ఇవ్వాలి పుట్ట? అందుకని ఐటీఆర్ గీటీఆర్ బంకం అది. ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తారు జోకర్లు వాళ్ళు, ఎవరు ఇప్పటిదాకా ఇప్పించలేదు. మీరు ఎందుకు 4 సార్లు భూములు కోల్పోయిన వారికి భూమి ఇప్పటిదాకా ఇప్పించలేదు? అయితే ముగిద్దాం. అయితే మొత్తానికైతే అంటే ఈ ఐటీ అలాగనే కరోనా అలాగనే ఓటర్ లిస్టులో కూడా కొన్ని అవకతవకలు కూడా ఏర్పడినాయి. సో దానివల్ల కూడా మనం అంటే ఇవన్నీ కూడా కారణాలు, ఈ కూడా ముఖ్యమైన కారణాలు కూడా మనం అనుకున్నాం. అయితే దీన్ని బట్టే ఓటింగ్ శాతంలో కొంత తగ్గిపోయింది. గతంలో 46% అయితే ఏదైతే నమోదైందో ఈసారి 30 నుంచి 40 లోపులు మాత్రమే నమోదైనట్లుగా మనకు సమాచారం ఉంది. సో మొత్తానికైతే యువత ముందుగా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వాళ్ళు పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కావాలి. ఇంకా ఏ ప్రభుత్వం ఎవరు వారికి నచ్చుతారో అలాంటి వాళ్ళకు ఓటు వేసి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీరు అలాగనే మనం ఇప్పుడు చర్చించుకున్న దాన్ని బట్టి ఆ సారాంశం మనకు ఆ విధంగా అనిపిస్తుంది. సో ఈ కార్యక్రమానికి పొలిటిసైజ్ చేయాలి, పొలిటిసైజ్ చేయకపోతే ఇట్లాగే ఉంటుంది. ఓకే సార్. సో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సార్ మీకు ధన్యవాదాలు. వెంకట్ దాస్ గారు అలాగనే సీనియర్ జర్నలిస్ట్ పాషమేధ్ గారికి. ఇది ఈ చర్చ ఇంతటితో ముగిస్తున్నాము. మరొక టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.